పచ్చటి చెట్లు, పరిశుభ్రమైన గాలి దొరికే అతి తక్కువ రోడ్లలో ఇదొకటి. హైదరాబాద్, సికింద్రాబాద్ను కలుపుతూ ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా వెళ్లే ఈ రోడ్డులో నడవటమైనా, బైక్ మీదో కార్లోనో డ్రైవ్ చేస్తూ వెళ్ళటమైనా ఇష్టపడిన వాళ్ళు ఉండరు. అధికారికంగా ఇది రహదారి కాకపోయినా దీన్ని వాడకుండా యూనివర్సిటీ బయట ప్రజలను ఎప్పుడూ ఎవరూ ఆపింది లేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కార్లు, బైకులే కాదు, ఉదయాన్నే నడకకు వచ్చే వారికి కూడా ఆ దారి బంద్ అయిపోయింది. యూనివర్సిటీ లోపలికి వెళ్లే వచ్చే దారులన్నీ బ్యారికేడ్లతో, ముళ్లకంచెలతో మూసేశారు. చివరికి చిన్న చిన్న గల్లీలను కూడా. ఎందుకంటే లోపల చరిత్ర పురుడు పోసుకుంటోంది. చరిత్ర నిర్మాణం ఉస్మానియా యూనివర్సిటీకి కొత్త కాదు. 1919లో ముల్కీ నిబంధనలతో పాటు పుట్టిన చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ ఈ 9 దశాబ్దాల్లో నగరంలో వచ్చిన ప్రతి ఉద్యమంతో చేయి కలిపి నడిచింది. కొన్నిసార్లు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే, కొన్నిసార్లు అడుగులో అడుగు వేసింది, కొన్నిసార్లు వాటికి గొంతునిచ్చింది. ఇక్కడి విద్యార్థులు క్లాస్ పుస్తకాల్లో తలదూర్చే ఉష్ట్రపక్షులు కాదని, సామాజిక మార్పులకు స్పందించే చైతన్యవంతులని రుజువు చేస్తూ వచ్చింది. కానీ 1980ల చివరిలో విద్యార్థి సంఘాల ఎన్నికలపై నిషేధం, 90లలో వచ్చిన ప్రపంచీకరణ పరిస్థితులను మార్చేశాయి. విద్యార్థులను బతుకు తెరువు కోసం పరుగు పందెంలో తోశాయి. ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం, స్తబ్దత యూనివర్సిటీ క్యాంపస్ను అలుముకున్నాయి. తెలియట్లేదు. అయితే సహచర విద్యార్థులు కొంతమంది సంఘావరణంలో వెళ్లి అక్కడ నివాళి అర్పించి ఆ తర్వాత కూడా ఎవరికి నచ్చజెప్పే పరిస్థితులు లేదు. పోలీసులు కొద్దిగా సమయం పాటించి కాల్పుల పోలీసుల వైపు దూసుకురావడంతో బాష్పవాయువు ప్రయోగించారు. అలాగే బాష్పవాయువు ప్రయోగించారు. కానీ 2009 చివరిలో కీలక దశకు చేరుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. Our focus tonight, as the Telangana storm spreads, we look at what's happening here beyond politics, how this movement is now being spearheaded by students at the Osmania University. The struggle has now moved beyond the political sphere to the Osmania University, where many students look at this as a historic opportunity to correct the wrongs of the past. Basically, ఇక్కడ నుంచి మూమెంట్స్ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఉద్యమం ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా ఏకంగా ఇక్కడనే ఈ హాస్టల్లో వచ్చి రోపటికి వచ్చి కూడా చొరబడి దాడి చేయడం జరిగింది. ఈ గార్డెన్లోనే, ఇక్కడ ఈ ప్లేస్లోనే, ఆ ప్లేసే మొత్తం, ఆ ప్లేస్ పైన విపరీతంగా బాధిన సందర్భాలు ఇక్కడ దాడి జరిగినటువంటి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో, తెలంగాణలో ఉన్న ప్రత్యేకంగా 10 జిల్లాలు విద్యార్థులు ఒక్కటేసారి నిరసనలు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ప్రతి గ్రామీణ తెలంగాణ విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవటం ఒక కళ. ఇది జీవితాన్ని మార్చివేసే ఒక అవకాశం. కానీ 2009లో యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల మనస్థితి వేరు. పుట్టి పెరిగిన ఊళ్ళలో కరువు, భగ్నమైపోతున్న తల్లిదండ్రుల బతుకు తెరువు, ఎంత చదివినా ఉద్యోగాలు రావన్న నిరాశ, ఇంటా బయట తీవ్రమైన అసంతృప్తి. కారణాలు స్పష్టం. కె. చంద్రశేఖరరావు, కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారిగా లేచి నిలబడింది. నీళ్లు, నిధులు, నియామకాలలో అన్యాయాన్ని నిరసిస్తూ జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సెగలను ఉస్మానియా యూనివర్సిటీ కూడా అనుభవిస్తోంది. To draw attention to the center's inaction on the TRS demand for a separate state of Telangana. In spite of our repeated requests to the highest authorities and highest offices in the country and the state, the response was very poor. Ultimately, that led to my ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీనికి తక్షణ ఆజ్యం పోసింది. ఆ రోజు న్యూస్
చూసిన వెంటనే ప్రతి ఒక్కరు స్పందించడం మొదలుపెట్టారు. ఈ స్పందన ఉద్యోగ గర్జనతో స్టార్ట్ అయింది. ఆ ఉద్యోగ గర్జన ఆ తర్వాత కేసీఆర్ దీక్షకు పూనుకొనడానికి ముందు నుంచే పోలీస్ బలగాలని అత్యధికంగా అక్కడ నింపడంతో 28వ తారీఖే ఇక్కడ స్టార్ట్ అయింది. ఆ రోజే కనీసం 4,000 మందితోటి ప్రదర్శన జరిగింది. ఫ్రీ జోన్తో అందరికంటే ఎక్కువ అన్యాయం అవుతున్నది తామేనని అర్థమైన ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతుగా ఉద్యమంలో ప్రత్యక్షంగా దిగారు. వేరువేరు ఎజెండాలు, సిద్ధాంతాలు, వైరుధ్యాలు ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పడ్డాయి. ఎన్నో ఉద్యమాలకు సాక్షిగా భాగస్వామిగా నిలిచిన యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందే టెంట్ వేసి కేసీఆర్కు మద్దతుగా నిరాహార దీక్షకు దిగింది ఓయూజా. నమస్కారం, ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేసీఆర్ దీక్ష భగ్నం, కరీంనగర్లో అరెస్ట్, 14 రోజుల రిమాండ్కు ఆదేశించిన ఖమ్మం మెజిస్ట్రేట్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హింసాత్మకంగా ఆందోళన, పోలీసుల లాఠీచార్జ్, విద్యార్థులకు గాయాలు. కేసీఆర్ అరెస్టుపై తెలంగాణ అంతటా నిరసనల పర్వం. దీక్ష ప్రారంభించక ముందే కేసీఆర్ను అరెస్టు చేయడంతో యూనివర్సిటీ భగ్గుమంది. ఆయన జైలు నుంచే దీక్ష ప్రారంభించగా అరెస్టుకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అలుగునూరు దగ్గర ఎక్కడైతే కేసీఆర్ని ఆపి అరెస్ట్ చేశారని తెలియగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడం జరిగింది. అంటే అప్పుడే మేము ప్రిపేర్ అయ్యి శాంతియుతంగా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి హాస్టల్లో అప్పుడే ఉదయం టిఫిన్ చేసుకుని అందరం వచ్చి ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటున్నాం. కేసీఆర్ అరెస్ట్ చేశారట, రాబోయే మనం కూడా ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేద్దాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పేసి అనుకుని అందరం కూడా డిస్కషన్ చేసుకుని ఇక్కడికి వెళ్తున్నాం. దానికి ముందే పోలీసు వాళ్ళు ఒక వ్యూహంగా పోలీస్ బలగాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మేము శాంతియుతంగా వెళ్తున్నటువంటి విద్యార్థులను ఒకటేసారి ఆపి మా మీద దాడి చేసి కొట్టుకుంటూ విచక్షణారహితంగా కొట్టుకుంటూ హాస్టల్లో రూమ్లలోకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేసి చాలామంది విద్యార్థులు గాయాల పాలై జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలపై పోలీసులు విచ్చలవిడి లాఠీచార్జీలు చేయడంతో క్యాంపస్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై రెండోసారి లాఠీచార్జ్ చేశారు. కేసీఆర్ దీక్షకు మద్దతుగా ఓయూలో రాస్తారోకో చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి ఆసుపత్రికి మార్చిన 24 గంటల్లోనే నిరాహార దీక్ష విరమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. బతకడం కోసం చేస్తున్న పోరాటం తప్ప చావడం కోసం కాదు. తలా ఓడిసిపోతే ఏ కారణం చేస్తున్నారు బయట ఈ కాంపిటీషన్లో వచ్చి తలా ఓడిసిపోలు ఇచ్చి తలా ఓడి చేసి అన్ని శక్తులు ఒడ్డి ఆయనకు మద్దతుగా నిలిచిన క్యాంపస్కు అది ఒక షాక్. నిరాశకు, నిస్పృహకు, తీవ్రమైన ఆగ్రహానికి గురై
రాజకీయ నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన విద్యార్థులు ఉద్యమాన్ని తమ భుజాలకెత్తుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థుల నిరాహార దీక్ష కొనసాగింది. కేసీఆర్ నిరాహార దీక్ష చేసేంత వరకు కూడా అది కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ, స్పష్టమైనటువంటి పార్టీ ఉంది. ఆ పార్టీ పట్టించుకుంటుంది, ఆ పార్టీ ఆధ్వర్యంలోనే వస్తుంది అనేటటువంటి ఒక వాతావరణం కేసీఆర్ సృష్టించాడు. ఆ వాతావరణంలోనే అన్ని రాజకీయ పార్టీలు అదే దృష్టితో చూస్తున్నటువంటి వాతావరణం. అదేవిధంగా అదే కోణంలో అన్ని విద్యార్థి సంఘాలు చూస్తున్నటువంటి కోణం అనమాట. అంటే చాలా కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, బహుజన విద్యార్థి సంఘాలు ఉన్నాయి, కత్తిమ దళిత విద్యార్థి సంఘాలు అన్నీ కూడా వాటి యొక్క అవగాహన మీద అవి పోరాటం చేస్తున్నటువంటి లాంగ్ లీవ్ పోరాటాలు చేస్తూనే తెలంగాణకు మద్దతు తెలుపుతూ ముందంజలో లేకుండా వెనకంజలో ఉండి పోరాటం చేస్తున్నటువంటి సందర్భాలు అనమాట. అతను సడన్గా దీక్ష విరమించడం వల్ల ప్రజల్లో ఒక ఆవేశం వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఒక గుర్తింపించి తెలంగాణ కోసం పోరాడదని చెప్పేసి గుర్తింపించినప్పుడు దాన్ని కాపాడుకోలేకుండా తెలంగాణ ఉద్యమం నీరుగాస్తుందని చెప్పేసి విద్యార్థులు కానీ ప్రజలు కానీ అనేక మంది అభిప్రాయం కలిగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఆవేశం, ఒక తెలంగాణ రాజకీయ నాయకుల ద్వారా సాధ్యం కాదు, ఇది ప్రజా ఉద్యమాల ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి అవగాహన వచ్చిన తర్వాత మా యూనివర్సిటీలో అనేక రకాల కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ చావులో పాల్గొంటారా లేకపోతే విజయోత్సవ సభలో పాల్గొంటారా, తెలంగాణ విజయోత్సవ సభలో పాల్గొంటారా అని ఏదైతే ఒక అద్భుతమైనటువంటి నినాదం ఇచ్చి ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడో, ఆ కూర్చున్నటువంటి మాటకు కట్టుబడి ఉన్నట్టుగా అక్కడ ప్రజలకు అనిపించలేదు. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఆయన నిరాహార దీక్షను ఉపసంహరించుకోవడం అంటే ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో, టీవీ ఛానల్స్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల లోపల ఒక నిరుత్సాహాన్ని, కేసీఆర్ మీద ఆగ్రహ జ్వాలను తెప్పించిన. నువ్వు చావన్నావు కదా, చావాలి కదా, అంటే తెలంగాణ కోసం చస్తున్నావు కాబట్టి చావాలి, చావకుండా నీ ప్రాణభీతి కోసం నువ్వు తాగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. అందుకోసమే ఈ ఉద్యమం నీ చేతుల్లో లేదు, ఇప్పుడు మేమే తీసుకుంటున్నాం. అందుకోసం ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటాం. మేము రకరకాల విద్యార్థి సంఘాలు పనిచేస్తున్న వాళ్ళము. అప్పుడు బయటకు వచ్చి మేమే ఉద్యమాన్ని నడిపిస్తామని చెప్పేసి ఆ రోజు రాత్రులనే రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. కేసీఆర్ దీక్ష ఎట్లా విరమిస్తారని చెప్పేసి కేసీఆర్కి వ్యతిరేకంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు, ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ కార్యక్రమాలు జరిగినాయి. తీవ్రమైన విమర్శలకు, ప్రధానంగా విద్యార్థుల ఆగ్రహానికి తలొగ్గిన కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకుని దీక్ష కొనసాగించక తప్పలేదు. We advised them, no, if you are seriously fighting for Telangana, if you want Telangana seriously, this will not work. Different platforms will not work. You have to keep all your agendas aside and make one platform. ఈ ఉద్యమానికి సంబంధించి అందరిని సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రమే మనకు ప్రత్యేకమైనటువంటి జెండా కూడా అదే అని మేము ముందుకెళ్తున్నాం. అందరినీ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. But this time, Jog gave them such a power, they are no more on the party lines now. అప్పటి నుంచి 100 రోజుల పాటు యూనివర్సిటీలో జరిగిన ఉద్యమం మొత్తం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అనేక కీలక మలుపులు తిప్పింది, ఒక స్పష్టమైన లక్ష్యం వైపు నడిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభంలోకి ప్రయాణిస్తూ వచ్చింది. आंध्र प्रदेश में अलग तेलंगाना को लेकर छात्रों ने आंदोलन तेज कर दिया है। छात्रों ने तेलंगाना की मांग को लेकर 2 दिन बंद का ऐलान किया है। उस्मानिया छात्र संगठन ने अपने साथी छात्र की आत्महत्या और अलग तेलंगाना को लेकर बंद का ऐलान किया है। ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా మారిందన్న విషయం అర్థమైన ప్రభుత్వం యూనివర్సిటీపై విరుచుకుపడింది. వందలాది మంది పోలీసులు క్యాంపస్లో దిగారు, తమ అడ్డాగా మార్చుకున్నారు. ప్రభుత్వం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి హాస్టళ్లు మూసేసింది. దీక్షా శిబిరాన్ని భగ్నం చేసి విద్యార్థులను అరెస్టు చేశారు, చావగొట్టారు. విద్యార్థులపై లాఠీజూలు రోజువారీ కార్యక్రమంగా మారింది. మొన్న నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి మా విద్యార్థులు 18 మంది విద్యార్థులను అందరూ పడుకున్న సమయం చూసి అక్కడ ఉన్నటువంటి ఆ సభా ప్రాంగణాన్ని మొత్తం కూల్చేసి, ఎవ్వరు లేని టైం చూసేసి విద్యార్థులను మొత్తం నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పంపించేసి, మా హాస్టల్ విద్యార్థులు ఎవ్వరు అక్కడ లేని చూసేసి, ఒకటి కరెక్ట్ నైట్ అందరు పడుకున్న టైం చూసేసి మొత్తం వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో మా విద్యార్థులను ఎత్తుకెళ్ళనే విషయం మాకు తెలిసిన తర్వాత మేము హాస్టల్ నుంచి బయటకు వచ్చేవరకెల్లా మొత్తం అన్ని హాస్టళ్లలో
చెట్టుకొకరు పుట్టకొకరు పోలీసులు మొత్తం హాస్టల్ మొత్తం ఆక్యుపై చేసేస్తారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము, మా స్టూడెంట్స్ ఏమైపోయారు వాళ్ళ ఆచూకోత మేము వెళ్తామని అంటే వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కదిలించకుండా మొత్తం అందరినీ దిగ్బంధం చేసేసి మొత్తం పోలీసులు పహారా వేసేసి ఎక్కడ చూసినా ముందుకు వెళ్దామంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కటి బయటకు వెళ్దామంటే భయంకరంగా పోలీసులు ఏ టైంలో అటాక్ చేస్తారు, ఏ టైంలో మమ్మల్ని బాగుతారు అనే భయంతో స్టూడెంట్స్ ఒక్కరు కూడా బయటకు వెళ్ళడానికి ఆ టైంలో భయపడ్డారు. ఇక్కడ మాకు బయట నుంచి టెంట్ ఇచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు టెంట్ ఇచ్చినందుకు. తర్వాత ఈ నుంచి టెంట్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకోరు. అదేవిధంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నటువంటి రాఘవరెడ్డిని కూడా నువ్వు రోజు వాళ్ళకు మైక్ పెడుతున్నావు అని చెప్పేసి ఆయన కూడా తీసుకుపోయి జైల్లో నిర్బంధించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ విద్యార్థులను అరెస్ట్ చేసే సందర్భంలోని తెలంగాణ పోలీసులు ఎక్కడొక్కడ కొద్దిగా తెలంగాణ కన్సర్న్ను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సీమాంధ్ర సంబంధించిన పోలీసులు ఎవరు కూడా తెలంగాణ విద్యార్థుల పట్ల కానీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ కన్సర్న్ లేకుండా హరాస్మెంట్ బాగా చేసిన సందర్భం ఉండేది. కొన్ని సందర్భాల్లో బూతులు కూడా తిట్టారు, అంటే మీడియా ముందు బయటకు చెప్పలేని బూతులు కూడా తిట్టిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ కూర్చున్న పోలీసులలో ఆంధ్ర ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ రేషియోలను పెట్టి వీళ్ళని ఏం చేశారంటే బయట అవుట్స్కట్స్లో వేసేసారు. ఎక్కడైతే మెయిన్ అణచివేయాలో అక్కడ ఆంధ్ర పోలీసులు తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఏంటంటే దే ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్. వాళ్ళు ఏంటంటే ఇదేమంటారు హోస్ట్ ఉన్న పారాసైట్ అంటారు కదా, లాభపడేది పారాసైట్ అనేది ఆంధ్రను రాయలసీమ వాళ్ళు. ఇక్కడ నష్టపోయేది మనం యాజ్ ఏ హోస్ట్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో సహా అనేక మంది ప్రొఫెసర్ల మద్దతు విద్యార్థులకు ఉద్యమానికి ఉంది. The faculty, majority of the faculty, they are very much sympathizing with the students, and also they are sympathizing with the cause, and they are very much interested in Telangana separate state. కానీ ప్రభుత్వం నుంచి గవర్నర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వైస్ ఛాన్సలర్ హాస్టళ్లను మెస్సులను మూసివేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. 8th నాడు అనుకుంటా, ఐ థింక్ December 8th నాడు మేము మెస్సులన్నీ బంద్ చేస్తున్నాము, హాస్టల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి యూనివర్సిటీ ఒక ఆర్డర్ గవర్నమెంట్ ఒక జీవో తీసి పోలీస్ వాళ్ళే ఒక పోస్టర్స్ ఎవ్రీ హాస్టల్ దగ్గర ఒక పోస్టర్స్ పెట్టారు. మీరు అందరూ హాస్టల్స్ వెకేట్ చేసి తర్వాత మెస్సులన్నీ క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవాలని. ఈరోజు ఏ ఒక్కరో ఇద్దరో నలుగురో 10 మంది మా బ్రదర్స్ కానీ మేము కానీ ఆమరణ నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. కానీ మాకు మెస్సులు బంద్ చేసి ఎంతమంది క్యాంపస్ స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది దీక్ష చేస్తున్నట్టేనండి. బంద్ చేయండి. యూనివర్సిటీ టీచర్స్ నాన్ టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చేసి మీకు మెస్సులు బంద్ అయితే కూడా మీరు ఎందుకంటే ఒక రైట్ కాజ్కి ఒక డెమోక్రటిక్ వేలో పీస్ఫుల్ వేలో అజిటేట్ చేస్తున్నారు కాబట్టి మేము మీకు మెస్ ప్రొవైడ్ చేస్తాము, మీరేం వరి కాకుండా. ప్రతి సందర్భంలో ఎక్కడైతే వాళ్ళ ఫెయిల్ అవుతుంది అంటే పోలీసులు ఎంటర్ అయ్యి వాళ్ళని ఎప్పుడైతే ఫెయిల్ చేయాలనుకుంటారో అప్పుడు భరోసాగా మేము వాళ్ళకి మద్దతుగా ఉండి బలం ఇచ్చి వాళ్ళని ఇప్పటివరకు కాపాడుకుంటాం. మాకు హక్కు ఉంది, ఇక్కడ మాకు తినే హక్కు ఉంది, మాకు ఉండే హక్కు ఉంది. వాళ్ళకి హక్కు లేదు. హక్కులను ఇక్కడ పెట్టి గవర్నమెంట్ ఇల్లీగల్ స్టెప్స్ చేస్తున్నప్పుడు లీగల్గా మేము అడుగుతున్నాం. అందుకే కోర్టు ద్వారా పోతాం, తేల్చుకుంటాం, కంపల్సరీగా గెలుస్తాం. సో తెలంగాణలో విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అట్లాగే యూనివర్సిటీ హాస్టల్స్ ను కూడా వెంటనే తెరవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు రోజు రోజుకు యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ క్యాంప్గా మారుతుంది. క్యాంపస్లో ఎక్కడ చూసినా సివిల్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పొరుగు రాష్ట్రాల పోలీసులు, సివిల్ దుస్తుల ఇంటెలిజెన్స్ పోలీసులు, దాదాపు 3,000 మంది వివిధ రకాల పోలీసులు, పారామిలిటరీ బలగాలు క్యాంపస్లో మోహరించాయి. విద్యార్థులను బెదరగొట్టడానికి క్యాంపస్లో మార్చ్ పాస్టులు చేశాయి. విద్యా వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తి, చట్టం, ప్రజాస్వామ్యం వంటి ముసుగులు తొలగిపోయాయి. పోలీసు అధికారులు తమ హద్దులు దాటి బెదిరింపులు మొదలుపెట్టారు. ఉద్యమం చేస్తే అరెస్టు చేసి కేసులు పెడతామని, దానితో భవిష్యత్తు నాశనమవుతుందని విద్యార్థులు హెచ్చరించారు. పర్మిషన్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఆ రిస్క్ తీసుకొని ఎవరు కూడా పర్మిషన్ కూడా ఇవ్వలేరు. చాలా మంది ఇంట్లోకి పోలీసులు పోయి ఎక్కడెక్కడ మొత్తం ఇంట్లో మన ఫోటోలు ఉంటే గుంజుకొచ్చారు ఫోటోలు. అసలు 4 గంటలకే డోర్ కొట్టేసి ఎవరో తెలియదు టకటక డోర్ కొట్టి ఇంట్లో ఏమున్నదని చెప్పేసి ఇది మా తల్లిదండ్రులను బెదిరించుడు, ఏమంటుంటే ఫోటోలు తీసుకొచ్చుడు. వాళ్ళను మీ వాళ్ళు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. మా ఇంట్లో మా తమ్ముళ్ళు ఇద్దరిని అరెస్ట్ తీసుకొని పోయి స్టేషన్లో ఉంచారు. స్టేషన్లో ఉంచి నాకు ఫోన్ చేసుకుంటే మా తమ్ముడి చేత ఫోన్ చేయించి లౌడ్ స్పీకర్ పెట్టి నువ్వు అరెస్ట్ అయితే మట్టికి నువ్వు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనొద్దు, నువ్వు డెఫినెట్గా నువ్వు అరెస్ట్ కావాలి, లేకపోతే మట్టికి మీ తమ్ముళ్ళు వదిలిపెట్టమని చెప్పేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేసి బెదిరించారనమాట. విద్యార్థులను భయపెట్టి ఉద్యమాన్ని అణచడానికి పదే పదే చేసిన లాఠీ చార్జీలు, అరెస్టులు, విధ్వంసకాండ విద్యార్థులను మరింత రెచ్చగొట్టాయి. మిగిలిన కారణాలు ఎలా ఉన్నా ఈ వరుస లాఠీ చార్జీలు, అణచివేత విద్యార్థులను ఇంకా ఏకం చేశాయి. కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా ఉద్యమంలో దూకారు. ఈ రోజు 29th రోజు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వైలెన్స్ స్టార్ట్ చేసింది వాళ్ళు.
హాస్టల్ మీదకి వచ్చి కొట్టింది వాళ్ళు, హాస్టల్ ముందు లోపలికి వచ్చి కొట్టింది వాళ్ళు. పోలీసుల దగ్గర ఒక భయం అనేది ఫస్ట్ వెళ్ళే వరకే ఉంటుంది, నీళ్ళలోకి వెళ్ళే వరకే భయం. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత భయం అనేది ఉండదు, అమ్మో భయం భయం అని. ఎప్పుడైతే అప్పుడు ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని ఆ విధంగా అటాక్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగిందో ఆ తర్వాత నుంచి పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, కొడతారు. మా అన్నలు ఉన్నారు, ఎంతో మంది లాఠీ దెబ్బలు తిన్నారు, సుమన్ కానీ ఇంకా చాలా మంది, కొంతమంది అయితే ప్రాణాలు అర్పించారు. వాళ్ళని చూసి కూడా మేము ఇన్స్పైర్ అయ్యాము. మా విద్యార్థులు చేస్తున్న ఉద్యమం ఇక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే కొనసాగింది. ఎప్పుడైతే పోలీసులు ఎంటర్ అయ్యి లాఠీ చార్జ్ చేశారో అప్పటి నుండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విద్యార్థులు తెచ్చ కాలేదు, పోలీసులు ఎంటర్ అయ్యి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కొట్టి రబ్బర్ బుల్లెట్లు వాళ్ళ మీద వేసి అక్రమంగా హాస్టల్స్ మూసేసే ప్రయత్నం చేశారు. ఎవరు? వేసి అటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి. అంటే స్టూడెంట్స్ క్యాంపస్లోకి ఎంటర్ కావాలంటే టెర్రరిస్ట్ లాగా భయపడాల్సి వస్తుంది. ఇంత భయాందోళనకు గురి చేసిన విద్యార్థి లోకాన్ని బాధ పెట్టినాడు ఎవడు బాగుపడాడు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు యంగ్ బ్లడ్ తోటి ఉండి వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినా లేదనేది రేపు మీడియా ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్గా ఉన్నది కాబట్టి మనం పిక్చర్స్లో చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళకు ఎంత కొండంత అండగా మేమే దీక్షలు కూర్చున్నాం. ఆ రోజు ఎప్పుడైతే పిల్లల్ని భయభ్రాంతాలు గురి చేశారో ఫస్ట్ టైం మేము కూర్చోవడం జరిగింది. అదేవిధంగా 4 సార్లు పోలీసులు టెంట్లు ఎత్తేస్తే 4 సార్లు ప్రొఫెసర్సే వచ్చి కాపాడడం జరిగింది. తర్వాత హాస్టల్స్ కోసం కోర్టుకు స్టే తేవడం జరిగింది. జైలుకు పోయిన తర్వాత మేము బయటకు వస్తామా లేదా అంటే మా దగ్గర డబ్బులు కూడా లేవు, బెయిల్స్కి కావాల్సినటువంటి డబ్బులు కూడా లేవు. 50-60 వేలు ఒక్కొక్కరికి షూరిటీ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా అమ్మ నాన్నలు మొత్తం కూలీలు చేసుకునే పరిస్థితి. వాళ్ళకి విషయం కూడా తెలియదు, వాళ్ళకి బెయిల్స్ ఎట్లా తీసుకురావాలో తెలియదు, లాయర్స్ తెలియదు, కోర్టులు తెలియదు, హైదరాబాదే తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటిది మాకు బెయిల్స్ తీసుకొచ్చే వాళ్ళు ఉండరో లేరో. మా మిత్రులు క్యాంపస్ నుంచి పోవాలంటే బయటకు పోలేని పరిస్థితి. అయినా కానీ లాయర్స్ వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని బెయిల్స్ తెచ్చారు. కానీ బెయిల్స్ తెస్తారో తీరో అనే గ్యారంటీ లేని స్థితిలో కూడా ఏ ఒక్క విద్యార్థి వెనక్కిపోకుండా సాధారణ విద్యార్థులు, ఆర్గనైజేషన్కు సంబంధం లేని విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా మూమెంట్లో అరెస్ట్ చేస్తారనేది ఉన్న నిర్బంధం ఉన్నా కొడతారు, తిడతారు, ఉద్యోగాలు రావు. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని భయభ్రాంతులు మాత్రమే కాకుండా రియాలిటీగా ఎన్ని చిత్రహింసలు పెట్టినా కానీ వెనక్కిపోకుండా మూమెంట్లో ముందుకే పోయారు. 69లోనే ఇంతమంది 369 to 400 పీపుల్ చనిపోయారు, స్టూడెంట్ చనిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ప్రాణహాని జరగకుండా ఉండడానికి వరకు అనేది టీచర్స్లో ఇక్కడ వాలంటరీగా వచ్చారు. వాళ్ళు కూడా టీచర్స్ యాక్చువల్లీ ఒక కలెక్టివ్గా మాకు తెలిసేం రాలేదు. యాక్చువల్లీ భయపడే ముచ్చట లేదు, వీళ్ళు ఎంత అంచితే అంత పెరుగుతుందే కానీ తగ్గేది ఉండదు మేడం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం ప్రజల్లో వేడి పుట్టించింది. విద్యార్థి ఉద్యమంతో ప్రేరణ పొందిన ప్రజలు ఉస్మానియాతో చేతులు కలిపారు. అనేక జీవన స్రవంతుల ప్రజలు విద్యార్థులకు మద్దతుగా ప్రతిరోజు ఉస్మానియాకు రావటం, సంఘీభావం ప్రకటించడం మొదలుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే సింహ స్వప్నం. ఎన్ని నాళ్లకు మళ్ళా జోలిపితిరయ్యా, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఉద్యమమే కాదు, విద్యార్థి ఉద్యమంతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, ఇతర పౌర సంఘాలకు సంబంధించినటువంటి అనేక సంస్థలు, ఆ సంస్థలో పనిచేసినటువంటి మేధావులు, అట్లా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అయ్యారు. అనంటే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలబడ్డదే తప్ప విద్యార్థుల యొక్క ఉద్యమంగానే దీన్ని మనం ఒక పరిమితమైనటువంటి పాత్రగా దీన్ని చూడడానికి వీల్లేదనేది నా అభిప్రాయం. ఎవరైతే ఉద్యమానికి సహాయం చేయాలనుకుని తాపత్రయపడుతున్న తెలంగాణ అభిమానులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంబంధించిన ప్రతి ఒక్క తెలంగాణ వారి ఇక్కడికి తీసుకొచ్చి మాకు చెక్కుల రూపంలో కావచ్చు, లేకుంటే డబ్బుల రూపంలో కావచ్చు, లేకుంటే భోజనం రూపంలో కావచ్చు, నీళ్ళ ప్యాకెట్ల మీద కూడా జై తెలంగాణ అని చెప్పేసి నీళ్ళ ప్యాకెట్ల మీద ముద్రించి మాకు పంచడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలు, విద్యార్థులే ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే జేఏసీ కంటే కూడా వాళ్ళు ప్రోగ్రామ్ ఇవ్వడం, వాళ్ళ వల్లనే ప్రోగ్రామ్స్ ముందుకెళ్ళడం కానీ వాళ్ళు ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రాజాకారులను తరిమికు రాముకి గోరి కట్టేటం లోకము గుండెలు పిడికిన పిడికిళ్ళు ముడిసెల రాళ్ళు వీళ్ళకు వేల బలిదానాలు వీరులు చూపిన దారులు తెలంగాణ
జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాలైనా కన్నలు నన్న గీతం జయకే తమమై నినాదమై గంటలు ఆత్మగల్ల మా తెలంగాణకు 69 సహనం ఆత్మగల్ల మా తెలంగాణకు 69 సహనం 369 విద్యార్థుల బలిదానం యోచన వచ్చి అంతను వేదితే మనములో అందగుంటారు పతి గడుతూ నిలబెట్టే తెలంగాణ జయ బోలో తెలంగాణ నిలువెల్ల గాయాలైనా కన్నకాకరలు మన గీతం జయకే తమమై గలాలి సంచారు తన నినాదమై గంటలు గోపించాలి గురిగే పుట్టాకి ఉప్పిట పట్టి నలిపే గురిగే పుట్టాకి ఉప్పిట పట్టి నలిపే విత్తనాలమై ములికేస్తాం జగలు పట్టమలు ఇస్తాము మా జగితమై ఆగుబాము చేయబోదు తెలంగాణ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న మాణికేశ్వర్ నగర్ బస్తీకి ఆర్ట్స్ కాలేజ్తో పేగుబంధం ఉంది. ఆర్ట్స్ కాలేజ్ భవనాన్ని కట్టడానికి వచ్చిన వడ్డేరు వారితో ఈ బస్తీ 90 ఏళ్ల కింద ఏర్పడింది. సిటీ బయట నుంచి వచ్చి క్యాంపస్లో ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి, చదువులు ముగిసి ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారికి మాణికేశ్వర్ నగర్ ఒక ఆశ్రయం. క్యాంపస్ పక్కనే ఉండటం, తక్కువ కిరాయిలకు ఇల్లు దొరకటం దీనికి కారణం. అణిచివేత తీవ్రంగా ఉన్నప్పుడు విద్యార్థి నాయకుల కోసం పోలీసులు వేట సాగించినప్పుడు వారికి ఈ బస్తీయే రక్షణ ఇచ్చింది. అందుకు మాణికేశ్వర్ నగర్ మూల్యం చెల్లించవలసి వచ్చింది. మరోవైపు కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి సెలైన్ పెట్టారు. Telangana Rashtra Samiti leader K. Chandrasekhar Rao is in a critical condition. 10 days of fasting demanding a separate Telangana state have clearly taken its toll. The Congress, of course, is a divided house with several non-Telangana leaders still voicing their opposition in a closed meeting of Congress legislators. Day 10 of K. Chandrasekhar Rao's fast unto death. Doctors at Hyderabad's NIMS hospital say he's critical. And unless he ends his fast now, it can cause irreversible damage that may prove fatal. The TRS wanted the government to move a resolution in the House favouring statehood to Telangana, something the Congress was unwilling to do. I cannot run the House like this. The House is adjourned to meet at 9 a.m. tomorrow. Tomorrow also, we again will give an adjournment motion. Till you pass a resolution, we will not allow the House to function. ఒకవైపు దిగజారుతున్న కేసీఆర్ ఆరోగ్యం,
మరోవైపు క్యాంపస్లో పెరుగుతున్న పోలీస్ దౌర్జన్యం. ఓయూ జాక్ డిసెంబర్ 10న అసెంబ్లీని ముట్టడించాలని పిలుపునిచ్చింది. And amid reports of the Joint Action Committee of students gathering mobs and appealing to supporters to gather in Hyderabad, the government has rushed in 9 battalions of the Rapid Action Force from Delhi. If one goes by this press release issued by the Commissioner of Hyderabad Police, it would seem it's like a war-like situation. With me is the Commissioner of Police, Mr. Prasad Rao. Quite a tense situation, massive mobilization. You have almost 140 platoons of paramilitary and armed reserve police and about 9,000 civil policemen. You're really not taking any chances for December 10. Yeah, going by the circumstances, like the developments in the last few days, there have been sporadic incidents of violence, and the developments in Osmania University campus and outside also have necessitated this kind of deployment and large-scale arrangements. The presence of 40 platoons on Osmania University campus has come in for a lot of criticism, almost as though that has aggravated the problem on the campus. See, as far as so long as they have been peaceful, we have not disturbed them. Are you going to be flushing out the hostels in the next 24 hours? No, university has declared holidays for 15 days. From today afternoon onwards, they have closed the messes also. I suppose most of the students would leave the hostels. యూనివర్సిటీ హాస్టళ్లు మూసేసి ఉద్యమాన్ని నీరుకార్చే ప్రయత్నం ప్రభుత్వం అనేకసార్లు చేసింది. మెస్సులు మూసేస్తే విద్యార్థులు క్యాంపస్ వదిలిపోతారని ప్రభుత్వం ఊహ. కానీ ప్రతిగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పిల్లల్ని ఆదుకున్నారు. హాస్టల్స్ మెస్సులు బంద్ అయినని తెలిసిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి లక్ష్మీ చంద్ర క్యాటర్స్ అశోక్ గారు స్పందిస్తూ ఈరోజు 1500 మందికి ఈ భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. జై తెలంగాణ. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ వైపు అడుగేసి తీరుతామంటున్నారు ఓయూ జేఏసీ స్టూడెంట్స్. మరోవైపు అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేసి తీరుతామంటున్నారు పోలీసులు. స్వయంగా డీజీపీఏ రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్ లో ఒకవైపు పోలీసులు, మరోవైపు విద్యార్థులు మోహరిస్తుండటంతో నగరంలో క్రమంగా టెంపరేచర్ పెరుగుతోంది. దీనికి తెలంగాణ ప్రాంతమంతటా విద్యార్థుల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఇది నగరంలో భారీ ఘర్షణలకు దారితీయవచ్చునని భావించిన ప్రభుత్వం తన ప్రతిష్టకు సవాల్గా తీసుకుంది. ఫలితం మొత్తం నగరమే ఒక పోలీస్ క్యాంప్. చెలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్ చేరుకుంటారని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ప్రకటించింది. ఉస్మానియా వర్సిటీలో సమావేశం నిర్వహించిన తర్వాత అసెంబ్లీకి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటున్నారు విద్యార్థి నేతలు. అసెంబ్లీకి వెళ్లే 6 ప్రధాన రహదారుల ద్వారా ర్యాలీ బయలుదేరుతుందని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు ఎన్ని ట్రాఫిక్ నియంత్రణలు పెట్టినా, ఎంతమంది పోలీసులు పెట్టినా రేపు ఖచ్చితంగా కార్యక్రమాన్ని జరిపి తీరుతాం. ఏం జరగబోతుందో హైదరాబాద్ ఏం జరగబోతుందో ప్రభుత్వం చూస్తుంది, ప్రజలు చూస్తారు. సభ జరిగే సమయంలో ర్యాలీలను అనుమతించమంటున్నారు నగర పోలీసులు. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటున్నారు. ర్యాలీలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి దారితీసి అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తున్నారు. 57 చెక్ పోస్టులను తీవ్ర సంక్షోభం తప్పదన్న ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలతో ప్రభుత్వం కదలక తప్పలేదు. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడికి కొద్ది గంటల ముందు డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి పి చిదంబరం చారిత్రాత్మక ప్రకటన చేశారు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. The Chief Minister has informed us that he will take the necessary steps in this regard.
50 ఏళ్ల తెలంగాణ తండ్లాట ఎట్టకేలకు ఫలించింది. సంబరాలు నింగికెగసాయి. A late-night statement from the Home Minister indicating that the centre had blinked in this battle of nerves. Celebrations erupted in Hyderabad as soon as the Home Minister made his announcement late last night. Pro-Telangana supporters burst firecrackers on the street as well and outside NIMS Hospital, where TRS Chief K. Chandrasekhar Rao agreed to end his fast just as it was entering its 12th day. Remember, his health was becoming critical. As a first step now, the resolution for separate statehood will be moved in the Andhra Assembly. But the status of the city of Hyderabad అసెంబ్లీ ముట్టడి యూనివర్సిటీ క్యాంపస్లో విజయోత్సవ సభగా మారింది. నగరం 4 మూలల నుంచి క్యాంపస్కు వచ్చిన ప్రజలు విద్యార్థులతో చేయి కలిపి చిందులేశారు. కానీ ఈ సమరం మరొక చోట చిచ్చురేపింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని తీసుకున్న నిర్ణయం విశాఖపట్నంలో మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సత్యనారాయణ రాజు లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రాజు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా చాలా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొంతమంది నాయకులు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రేపటి నుంచి ఏ విధంగా పోరాటం చేయాలి, అధిష్టాన వర్గాన్ని కళ్ళు ఎలా తెరిపించాలి, అగ్రనాయకత్వానికి జవాబు ఎలా చెప్పాలనే దాని మీద వీళ్ళందరినీ మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ రోజున ఉత్తరాంధ్ర, ఆంధ్ర, తెలంగాణ ఇతర ప్రాంతాల ప్రతి విద్యార్థులు మేమందరం కూడా ఈ రోజు చీకటి దినంగా ఈ రోజున ప్రకటిస్తున్నాం. ప్రజాప్రతినిధులారా, మీరు మేల్కొనండి. మీరు ఏ రూములు అంటే పడుకుంటున్నారు, మీరు బయటికి రండి. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రకటనకు నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నాయకులంతా 3 రోజుల ముందు డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణకు తమకు అభ్యంతరం లేదని చెప్పిన వారే. ఇప్పుడు తెలంగాణ జిల్లాల బయట సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. హింస, అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. కేవలం డిసెంబర్ 10 ఒక్కరోజే కొన్ని వందల బస్సులు తగలబడ్డాయి. వరుసగా బందులు, మూసేసిన స్కూళ్లు, కాలేజీలు, ఆగిపోయిన రవాణా. 2 వారాల పాటు రాష్ట్రం అట్టుడికిపోయింది. సాధారణ జనజీవితం అన్న మాటకు అర్థమే లేకుండా పోయింది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ సంయమనంతో ఉంది. క్యాంపస్లో జరిగిన ఉద్యమంలో ఇది కొట్టవచ్చినట్టు కనపడే అంశం. హింసకు పాల్పడితే అది మొత్తం ఉద్యమాన్నే దెబ్బతీస్తుందన్న అవగాహన ఉద్యమకాలమంతా విద్యార్థుల్లో బలంగా ఉంది. పోలీసులతో చెదురుమదురు ఘర్షణలు తప్ప విద్యార్థులు దాడులకు పాల్పడిన సందర్భాలు చాలా అరుదు. పిల్లలకు మేమేం చెప్పినామంటే, వాళ్ళు రాళ్ళు వేసినా కానీ మీరు పీస్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీరు కొడితే లాస్ట్కి మన చేతులు ఏమి ఉండవు కాబట్టి మన అజిటేషన్ పీస్ఫుల్గా డెమోక్రటిక్ వేలో ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే కూర్చొని చేయండి, స్లోగాన్స్ అంటే అప్పుడు వాళ్ళు ఆగి అప్పటికే ఒక రౌండ్ ఆఫ్ లాఠీచార్జ్ అయింది వాళ్ళ పైన. గత నెల రోజులకు పైగా కూడా పీస్ఫుల్గానే చేశారు. ఒక్క ఉస్మానియాస్లో ఒక అద్దం కూడా పలకొట్టలేదు మా పిల్లలు. తెలంగాణ మూమెంటు హింసాయుతంగా పోతే దానిని సాకుగా చూపెట్టి ఎక్కడ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పక్కదారి పట్టి దాని మీద రాజ్యం పోలీస్ ఫోర్సుల్ని రకరకాల ఫోర్సుల్ని ప్రయోగించి తెలంగాణ మూమెంట్ని రాంగ్ గైడెన్స్ వైపు ప్రపంచానికి మొత్తం కూడా చూయించి తెలంగాణ ఇవ్వకుండా ఎక్కడ వెనకబోతుందో అన్న భయంతో విద్యార్థులందరూ కూడా దీని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన వైపుగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు అనుకొని వాళ్ళకి వాళ్ళే వాలంటీర్గా క్రమశిక్షణగా ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. క్యాంపస్కి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు ఏవైతే జరిగినాయో అవి రాజకీయ పార్టీలు సమస్యని నాంచడం వల్ల అది నిరసన తెలియజేసేటువంటి క్రమంలో జరిగినాయే తప్ప ఒక విధ్వంసపూరితంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర వాళ్ళ ఆస్తుల మీదనో లేకపోతే ప్రజా ఆస్తుల మీదనో దాడిగా మాత్రం దాన్ని చూడడానికి వీల్లేదు. ఒక ర్యాలీ తీయాలంటే 100 మందిని గ్యాదర్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ 100 మందిని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అట్లా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మూమెంట్లో ఎక్కడ వైలెన్స్ జరగకుండా చూసుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉంటా ఉన్నది. ప్రభుత్వాలు కూడా ఏం ఆశిస్తాయంటే ఇలా ఒక ఉస్మాన్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్నారు కదా, వీళ్ళని క్లోజ్ చేస్తే అయిపోతుందని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేసి కూడా మమ్మల్ని క్లోజ్ చేస్తే ఉద్యమం ఆగిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. మేము అందుకనే మాకు ఒక స్పష్టమైన వైఖరి ఉంది. దీన్ని డిసెంట్రలైజ్ చేయాలనుకుంటాం. అన్ని ఇది ఒక విశ్వవిద్యాలయాన్ని క్లోజ్ చేయాలనుకుంటే ఇంకో విశ్వవిద్యాలయం ఇమ్మీడియట్గా ఉద్యమాన్ని టేకప్ చేస్తుంది. అన్ని విశ్వవిద్యాలయాలు ఇలా సిద్ధంగా ఉన్నాయి. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటుంటే క్యాంపస్లో లోకల్ నాన్ లోకల్ విద్యార్థుల మధ్య సంబంధం వేరే రకంగా ఉంది. ఇన్ని రోజులు నాకు తెలంగాణ వద్దాం అనుకున్నాను మేడం, కానీ ఈ మూమెంట్ చూసిన తర్వాత కంపల్సరీ కావాలనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉన్న నేను 10 days గత 1 month నుంచి ఇక్కడే ఉన్నా. తెలంగాణలో జరిగిన అన్యాయంలో నాకు తెలిసినంత వరకు సగమన్నా నాకు తెలిసింది మేడం. కాబట్టి తెలంగాణ ఇంతమంది కోరుకుంటారు, విద్యావేత్తలు కోరుకుంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి తెలంగాణ ఇవ్వాల్సిందే కంపల్సరీ. విడిపోవాలనుకుంటే సామరస్యంగా విడిపోదాం మేడం, అది కావాల్సింది అంతే. ఇలా గొడవల వల్ల కాదు, సామరస్యంగా విడిపోదాం. తెలంగాణ మాత్రం ఇవ్వాల్సింది. నేను రాజకీయ నాయకుని వల్ల ఇవ్వాలని చెప్తలేను. మా ఫ్రెండ్స్ అందరూ చేయడం వల్ల చూసాను. ఫస్ట్ 29 చేసినప్పుడు అప్పటి వరకు తెలంగాణ అంటే ఒక రాజకీయ నాయకుడు అడుగుతున్నాడు వాడు వీడు అని నాకు అవసరం లేదు, ఇవ్వకూడదు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ ఇటు కొట్టించుకొని చేస్తారు దీక్షలు, వాళ్ళ కోసం ఇయర్స్ అని అప్పుడు డిసైడ్ అయిపోయాను. మేము మాత్రం ఇక్కడ మాత్రం మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అందరం కలిసే ఉంటాం. రేపు తెలంగాణ స్టేట్ వచ్చినా సరే కలిసే ఉంటాం. మేము మాత్రం ఆ ప్రాబ్లం ఉంటే వెళ్ళిపోతాను కదా మేడం, మేము కూడా మాకు ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడే ఉంటాం. మా విద్యార్థి జేఏసీ నాయకులు అరెస్టులై వాళ్ళకి బెయిల్ మంజూరైన సందర్భంలో షూరిటీ పెట్టడానికి ఇక్కడ ఉన్న మా కొంతమంది ప్రొఫెసర్లు రాని పక్షంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగు డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ గోనా నాయక్, అలాగే కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్ బాలస్వామి గారు జర్నలిజం డిపార్ట్మెంట్కి చెందిన వీళ్ళిద్దరు వచ్చి మా జేఏసీ నాయకులకు షూరిటీలు ఇచ్చారు. అంటే ఉద్యమంలో వాళ్ళు ఎంత మమేకం అవుతున్నారు, వాళ్ళతోటి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం నడుపుతున్న మాకు వాళ్ళకి ఎంత సాన్నిహిత్యం ఉన్నది, ఈ ఉద్యమం ఎంత న్యాయబద్ధమైన ఉద్యమమో దీని ద్వారా ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో కేవలం ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వల్ల లేరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మరాఠీస్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళకి లేని భయాలు వీళ్ళకి అవసరం లేదు. భావపరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ ప్రజల మనోభావాలను గౌరవిస్తే, మీరు గౌరవించి మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సమాఖ్యంలో తెలంగాణ విద్యార్థులను కొట్టి పంపించారు. అది మేము చేయము. అది మాకు సమాకంటే ఒక సంస్కృతి ఉంది. విద్యార్థులని అదేంటంటే రాజకీయ నాయకులు చేసింది కాబట్టి అక్కడ విద్యార్థులను వాళ్ళు ప్రొవోక్ చేసిన డబ్బులు ఇచ్చి, అది డబ్బులతో జరిగింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఉద్యమం కాబట్టి అలా ఉంది. ఇది ఫర్ కాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కొరకు కాబట్టి ఇక్కడ అన్యాయంగా ఏది జరగదు. మేము మా న్యాయమైన కోరికలను మేము కోరుతున్నాం అంతే. ఇక్కడేమో ఉంటారు, ఇక్కడ వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు అన్ని అవకాశాలు పొందుతారు. కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం అంతా కూడా ఇంకో ప్రాంతంలో ఉంటే సహజంగానే ఇక్కడ అస్తిత్వం కోసం పోరాడుతున్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తారు. ఒక విషయం చూడండి, 29 నుంచి 10వ తరగతి జరిగినటువంటి ఉద్యమాలలో ఏ ఒక్క ఆంధ్ర వాళ్ళని కూడా మేము ఎవరు కూడా మా విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా కనీసం పల్లెత్తి మాటలే కూడా కొట్టలేదు. అదే మా విద్యార్థుల్ని విజయవాడలో అవుతుంది, ఎస్వీలో అవుతుంది, మా విద్యార్థులపై దాడి చేసినట్టు పరిస్థితి ఉన్నది. ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రాంత సంస్కృతిని కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయాలను కానీ, వ్యక్తులని కించపరిచినట్టు మాట్లాడినప్పుడు మాత్రమే దానికి రియాక్షన్గా ఒక మాట్లాడుతున్నారు తప్ప కావాలని చెప్పి ప్రొవోక్ చేయడం ఎక్కడ జరగట్లేదు. మనం దోసుకోవడానికి ఒక నిజం ఉన్నది.
ఈ నిధిని దోచుకోవడానికి మనమంతా కలవకపోతే ఆ నిధి దూరం అయింది ఈ తెలంగాణని అనే ఉద్దేశంతో వాళ్ళ విభేదాలు వదిలిపెట్టారు కలిసి. అది చూసినప్పుడు మా తెలంగాణ నాయకులకు కూడా బుద్ధి వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్రమంతా చెలరేగిన హింస, రాజకీయ అనిశ్చితి. కేంద్రం మాట మార్చింది. చిదంబరం ఆచితూచి అడిగేశారు. At a meeting of all political parties convened by the Chief Minister of Andhra Pradesh on December 7, 2009, a consensus emerged on the question of formation of a separate state of Telangana. A statement was made on behalf of the central government on December 9, 2009, on receipt of the minutes of the meeting. However, after the statement, the situation in Andhra Pradesh has altered. A large number of political parties are divided on the issue. There is a need to hold wide-ranging consultations with all political parties and groups in the state. Government of India will take steps to involve all concerned in the process. Meanwhile, it is necessary that peace and harmony are restored in Andhra Pradesh and the state government is allowed to focus on governance and development. The central government appeals to the people of the different regions of Andhra Pradesh and to all political parties and students to withdraw their agitations and maintain peace, harmony and brotherhood. చిదంబరం రెండో ప్రకటన తెలంగాణలో మంటలు రేపింది. నమ్మక ద్రోహానికి తెలంగాణ ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ పరిణామాలు క్యాంపస్లో చాలా మార్పులు తెచ్చాయి. చదువే లోకంగా ఉండే విద్యార్థులు కూడా కేంద్ర ప్రభుత్వపు రెండో ప్రకటనతో నమ్మక ద్రోహం జరిగినట్టుగా భావించారు. మరోసారి ఉస్మానియా ముందు నిలిచింది. క్యాంపస్లో మళ్లీ శిబిరం వెలిసింది. నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఆర్ట్స్ కాలేజీ ఉద్యమానికి మరోసారి ప్రధాన రంగస్థలంగా మారింది. క్యాంపస్ వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చింది. విద్యార్థుల చదువులను, పోటీ పరీక్షలను పక్కన పెట్టారు. క్యాంపస్లో పోలీసు బలగాల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు రొటీన్గా మారాయి. అరెస్టులు, లాఠీచార్జీల పర్వం మరోసారి మొదలైంది. డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించినట్లుగా విద్యార్థులపై కేసులు ఎత్తివేయకపోగా కొత్త కేసులు పెట్టారు. టార్గెట్ చేసి మరీ చేసిన అరెస్టులు, పెట్టిన కేసుల్లో అన్ని చట్టాలను, మానవ హక్కులను పోలీసులే ఉల్లంఘించారు. తెల్లారు ఏకే ఫండ్స్ వచ్చి ఇట్లా పెట్టి నువ్వు ఎమ్మటే నా చేతిలో ఒకరు కట్టేసుకున్నాను. ఎమ్మటే నాకు అర్థం కాదు సిచ్యువేషన్. అంటే ఒక యూనివర్సిటీ విద్యార్థి ఇట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నన్ను అరెస్ట్ చేసేటువంటి స్థాయిని పట్టుకొని నన్ను వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పేసినటువంటి అనుమానం కూడా నాకు కలిగింది అనమాట. వితౌట్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బ్రదర్స్కి కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ 24 గంటల వరకు నన్ను అరెస్ట్ చేసిన రాజేష్ని, స్టాలిన్ని, మిగతా ఎవరిని అరెస్ట్ చేసినా కానీ 24 గంటల వరకు ఇన్ఫర్మేషన్ లేదు. విద్యార్థులుగా మేమంతటా మేము స్వచ్ఛందంగా వాళ్ళ అరెస్ట్ అయినటువంటి విషయాన్ని అంటే 24 గంటల నుంచి ఈ వ్యక్తి కనపడట్లేదంటే అరెస్ట్ అయి ఉంటాడని చెప్పేసి టీవీలో స్క్రోలింగ్ పెట్టించి రకరకాల ప్రెజర్, పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులతో ప్రెజర్ చేస్తే అప్పుడు ఎస్ అరెస్ట్ చేసినామని చెప్పటం, మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఎక్కడ చెప్పకపోవటం, ఇదంతా ప్రభుత్వమే కావాలని ప్రజాస్వామ్య విలువల్ని మొత్తం ప్రభుత్వమే కాలు రాస్తూ ఉన్నది. తర్వాత ఇంట్రాగేషన్లో మొత్తం అన్ని వేళ్లతో ఫింగర్ ప్రింట్స్, తర్వాత మొత్తం అన్ని యాంగిల్స్లో ఫొటోస్. మేము ఇంట్రాగేషన్లో మాట్లాడుతున్నప్పుడు పక్కన ఇంకొకరు అబ్జర్వేషన్ అంటే ఫేస్ ఫీలింగ్స్ బట్టి వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని టెస్ట్ చేసడం కూడా సిఐడి ఆఫీస్లో వాళ్ళు ఇట్లాంటి పద్ధతిలో చేశారు. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో లేకపోతే ఇంక వేరే ప్రాంతంలో ఒక తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని లేకపోతే దేశ నరహంతకులను అరెస్ట్ చేసేటువంటి పందాలో అరెస్ట్ చేశారు. నిజంగా మమ్మల్ని అరెస్ట్ చేసే పదం చూసి అంటే ఎంత ప్రాధాన్యత ఉందా మాకు తెలంగాణ ఉద్యమానికి అంటే మేమే ఒకవైపు బాధ, ఒకవైపు ఆనందానికి కూడా గురైనమాట. క్యాంపస్ అంతా ఒకే మూడ్. ప్రతి హాస్టల్ టీవీ రూమ్లో వార్తల కోసం, రాజకీయ పరిణామాల కోసం ఆత్రంగా చూసే విద్యార్థులు. పొద్దున్నే లేవగానే టీవీలో వచ్చే ఈ గంటారావం ప్రసంగాలు వింటున్నారు. ఎవరేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది చూస్తున్నారు. తర్వాత వాళ్ళ మార్పులు, స్వరం ఎలా మారుతుంది అనేది చూస్తున్నారు. అది చూసి తర్వాత స్నానం చేసి తిని డైరెక్ట్ అక్కడ
ధర్నా కాడికి పోతాం, ధర్నాలో పాల్గొనేంతసేపు పాల్గొంటున్నాం. మళ్ళీ అక్కడ నుంచి తినడానికి వచ్చిన తర్వాత తిన్నాక వెంటనే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాం. ఛాయ్ అడ్డాల్లో తెలంగాణపై చర్చలు, ఎవరిని కదిలించినా ఒక ఆగ్రహం, ఒక ఆలోచన, ఒక ఆవేదన. అభిప్రాయాలని, తన భాషను కానీ తన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరికి. దాని గురించే తెలంగాణ కావాలి. ఓ ఎంఏ ఏసే సమ్మన్న, ఓ ఎంఎస్సి ఏసే సాదన్న, మన బతుకులు బాజలు రవడ్డయే బిఈడి ఏసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరీ రాని ఎంకన్న. నిన్న మొన్నటిదాకా ఒక్క ఆశ ఉండే తెలంగాణ వస్తే నౌకరు వస్తుందని, తెలంగాణ వస్తే నౌకరు వస్తుందా. దొంగ కాంగ్రెస్ నాటకము చూడు, రెండవ ఎస్ఆర్సి బూట కాము చూడు, మన తెలంగాణ రాకుంటేరో నల్లాగుండా రమణన్న, పెద్ద కుట్ర వన్నుతున్నారు రో రాయాపోలు అంజన్న. ఓ ఎంఎస్సి ఏసే సమ్మన్న, ఓ ఎంఏ ఏసే సాదన్న, మన తల్లిదండ్రులు తిప్పాలే పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు. వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నిజంబాదు షెట్టన్న, మన ఆశకులు మీద ఉన్నదే ఊరు గల్లో శ్రీధరన్న. ఓ ఎంఎస్సి ఏసే సమ్మన్న, ఓ ఎంఏ ఏసే సాదన్న, 610 అమలు కాకపాయ తెలంగాణ బతుకు తెరలు తెల్లైపాయ, తెలంగాణ బతుకు తెరలు తెల్లైపాయ. ఏ జీవారైపోత కొలువు రాకపాయ, పట్టాల చదువాయ పొట్ట నింపాయ, పట్టాల చదువాయ పొట్ట నింపకపాయ. మన కాలే కడుపుల బాధలే కరీంనగరు తిరుపతన్న, వాళ్ళ కళ్ళకు తర్వాత మనకు విద్యార్థి ఉద్యమాల్లో ఒక స్తబ్దత ఏర్పడినటువంటి మాట వాస్తవం. దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచీకరణ లేదా గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రక్రియ అనేటువంటి ప్రారంభించబడి మనిషిని ఒక నిర్దిష్టమైనటువంటి సమస్య మీద దృష్టిని కేంద్రీకరించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా అనేక రకాల అవకాశాలని, అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో అటు మీడియా అనండి, లేదా ఉద్యోగ అవకాశాలు అనండి, లేదా ఐటీ అనండి, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అనేటువంటి దీంతో మనిషిని చపలచిత్రమైనటువంటి మనిషిగా తయారు చేసింది. దానివల్ల ఏ సమస్యని ఎన్నుకోవాలి, ఏ సమస్య మీద పోరాటం చేయాలి అనేటువంటి దగ్గర కొంత విద్యార్థి ఉద్యమాలు వెనకపట్టుబట్టినటువంటి మాట వాస్తవం. ఎవరైతే బెడ్రూమ్లలో గ్రూప్స్కి దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎన్నో జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళకు నిజంగా ఎంతో పిరికి వాళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజు ఎంత ధైర్యంగా బయటకు వచ్చారంటే, మేము ప్రత్యేకంగా తెలంగాణ వచ్చే వరకు పోరాడదామని ఒక గొప్ప ఇన్స్పిరేషన్ తోటి బయటకు వచ్చారు. ఒక్క విద్యార్థి ఒక 100 మంది విద్యార్థులు తయారు చేస్తారు. వాళ్ళు 100 మంది విద్యార్థులు ప్రజల్లోకి చొచ్చుకుపోయారు, తెలంగాణ ఉద్యమాన్ని రూట్ స్థాయిలోకి తీసుకుపోతారు. ఇది చైతన్యం మేడం. మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కదిలిస్తే ఎట్లా అన్యాయానికి గురవుతుందో మా తెలంగాణ చెప్పేటువంటి పరిస్థితి మా తెలంగాణ విద్యార్థులకు ఉంది. పోతిరెడ్డిపాడు కానీ, పులిచింతల కానీ, తర్వాత వచ్చేది పోలవరం కానీ ఎందుకు కడుతున్నారు? ఆంధ్రలో తెలంగాణలో తాగటానికి లేవు. ఆంధ్రలో 2 పంటలు పండుతున్నాయి ప్యాడీ, 3వ పంటకు వాటర్ కావాలంట, ఇక్కడ తాగటానికి లేదంట. వాళ్ళు బస్సులు కాలబెట్టడం ఇవన్నీ శాంతియుత ఉద్యమాలు అవుతున్నాయి. మా వాళ్ళు ఏదన్నా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా హింసాత్మక చర్యలు అవుతున్నాయి. అధికారులు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది, కేవలం ప్రజల మేము పాలకులు వాళ్ళు. పీజీలు పిహెచ్డీలు చేస్తున్న విద్యావంతులం ఇక్కడ. తెలంగాణ వస్తే ఏం చేయాలన్నది రేపు తెలంగాణ ఏర్పడే వరకే కాదు, ఇలా విద్యార్థులందరం కూడా రేపు పోస్ట్ తెలంగాణలో కూడా తెలంగాణ ఎట్లుండాలి అని చెప్పేసి ఆకాంక్షించే విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నాయి. ఉస్మానియా స్టూడెంట్స్ సిఎస్ఐఆర్ క్యాండిడేట్కి ల్యాబ్లలో జాబ్ రావట్లేదు. జస్ట్ వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీలో పాస్ అయినట్టు పీజీ తీసుకున్నోడికి ఇక్కడ జాబ్ అంటే మేమేం కావాలా? రామోజీ ఫిలిం సిటీ ఉంది, 1000 మంది ఉన్నారు. అలా 4th క్లాస్కు తక్కువ ఉన్న ఎంప్లాయ్ ఏమో తెలంగాణ వాడు అవుతాడు, అబవ్ ఉన్నాడు మొత్తం ఆంధ్రాడు. ఫస్ట్ విద్యార్థుల చేతులకు ఎందుకు వచ్చిందనే మొదటి కారణం అంటే అన్ని విధాలుగా లాస్ అయింది విద్యార్థులే. అసలు ఫ్యూచర్లే లేదు మాకు ఈ చదువుల ద్వారా. ఈ పట్టాలు పట్టుకొని ఏం చేయాలి, నేలకు గీక్కోమా, దేనికి? ఇది స్టూడెంట్స్లో ఇంత పవర్ ఉందా, మనం ఏదైనా సాధించగలుగుతామా, అరే మా వల్ల ఇంత జరిగిందని ఒక రకమైన ఉత్సాహం మా లోపల వచ్చింది. ఆశించిన మేర కంటే 10 రెట్ల ఎక్కువ విద్యార్థులు కథన రంగంలోకి దూకటం అనేది జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యమాలు కొంత స్తబ్దతలో ఉన్నటువంటి దృష్ట్యా ఇప్పుడున్నటువంటి ఇంత రేంజ్లో ఉద్యమాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పెద్ద మూమెంట్లో మా చదువులు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మాకు. మొత్తం అంతవరకు కూడా ఒక సినిమా గురించి లేదా ఒక ఛానల్స్, ఒక సామ్రాజ్యవాద సంస్కృతి ప్రభావం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నెల రోజుల నుంచి వాళ్ళ ఆట పాట మాట మొత్తం కూడా తెలంగాణ గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. విద్యార్థుల్లో చైతన్యం రాజకీయ పరిణామాల వల్ల, నిర్బంధం వల్ల వచ్చిందన్నది నిజం. కానీ దానికి ఒక నేపథ్యం కూడా ఉంది. దశాబ్ద కాలంగా క్యాంపస్లో తెలంగాణ అంశం ఏదో ఒక రూపంలో చర్చకు వస్తూనే ఉంది.
Sometimes it may be a Telangana seminar, sometimes it's a Sadasu, sometimes raising a question within the Telangana movement, like questions like Democratic Telangana, Samajika Telangana, and different platforms have come up. అయితే తెలంగాణ మీద ఇంత పెద్ద మొత్తంలో ఉవ్వెత్తున ఒక ఉద్యమం ఎందుకు వచ్చింది అని అంటే ఇది 53 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం. 2 years నుంచి తయారు చేసిన లిటరేచర్ అంతా మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చింది. ఎందుకు తెలంగాణ డ్రై ల్యాండ్ అయింది, ఎందుకు ఆకలి చావులు, ఎందుకు ఉద్యోగాలు లేవు, రివైవల్ ఆఫ్ సేమ్ స్పిరిట్, రివైవల్ ఆఫ్ 69 స్పిరిట్ ఇప్పుడు రివైవ్ అయింది. ఇప్పుడు రివైవ్ అయినాక అందరూ దే స్టార్టెడ్ లుకింగ్ బ్యాక్ 69లో ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది, దాని నుంచి లిసన్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి దీని మీద పట్టు సాధించడం జరిగింది. అరే ఎందుకు జరుగుతున్నది ప్రతి ఒక్క వ్యక్తి అలా తెలంగాణ గురించి తెలంగాణలో ప్రతి వ్యక్తి ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు స్పందన వచ్చింది. దీనికి ఒక 9 సంవత్సరాల కృషి అన్నట్టు ఈ ఒక్క రోజు కాదు ఇది. ఈ తెలంగాణ నినాదం అనేదే, ఈ అణచివేత అనేదే వీళ్ళందరినీ చైతన్యం చేసింది. ఆ ప్రకటన తర్వాత ఇంతమంది లేచిన ఒక్క ఉవ్వెత్తునంటే ఎవరికి వాళ్ళు చెప్పాలి. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా యూనివర్సిటీలు అనేవి చేసారు తప్ప వేరే ప్రాంతాలకు పోయి ఎక్కడ ఆర్గనైజ్ చేయలేదు. ఇలా ఇంత ఉవ్వెత్తున వచ్చిందంటే 50 ఏళ్ళ నుంచి జరుగుతున్న వీళ్ళు ఏమంటారు అనుభవాలే వీళ్ళంది అణచివేతల అనుభవాలు. ఈసారి ఉద్యమంలో అమ్మాయిల పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమ కాలమంతా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ఒక కల్చరల్ సెంటర్గా మారింది. ఈసారి వాళ్ళు కేవలం ప్రేక్షక పాత్ర వహించడానికి సిద్ధంగా లేరు. క్యాంపస్లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో చివరికి పోలీస్ లాఠీ కూడా వాళ్ళు ఎదురు నిలిచారు. జనరల్గా లేడీస్ హాస్టల్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఎంలు పెట్టుకొని వినడము, పాటలు పాడడం ఇదే ఉంటుంది. ఏ కల్చర్ అయినా ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే అదే కల్చర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ స్టార్ట్ అయిందో తెలంగాణ పాటలు, తెలంగాణ డ్యాన్స్, బతుకమ్మ అయినా కూడా ఏ విషయంలో సిగ్గుపడట్లే. అంతకుముందు చాలామంది భయపడేవారు. గేట్ లోపలే ఏమున్నా మేము గేట్ లోపల ఉంటాము, ప్రెస్ దగ్గరికి రాము, అట్లాంటివన్నీ చాలా. నాకు కూడా అదే భయం ఉండేది. ప్రెస్ దగ్గరికి మేము రాము, మాకు భయం, టీవీలలో మా పేరెంట్స్ చూస్తే తిడతారు అనే ఒక భయం ఉండేది. ముందు భయపడి రాండి అన్న పేరెంట్స్ ఇప్పుడు మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయండి అని మా పేరెంట్స్ కూడా ఇప్పుడు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడికి పంపించడం వల్ల మేము వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడానికి ముందుకు వస్తున్నాం. మమ్మల్ని అందరినీ రోపేసి మధ్యలో నిల్చోబెట్టారు. సుమతి గారు ఆమెను తోసేసి మేము ఎలా పరిగెత్తామంటే నిజంగా స్వాతంత్ర పోరాటంలో స్త్రీలు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారని సినిమాలో చూసాం, కానీ రియల్ షో అనేది మేము అనుభవించామండి. మేము చూసాం, ఆ రకంగా మేము పరిగెత్తాం, మమ్మల్ని పరిగెత్తించారు కూడా. ఉస్మానియా యూనివర్సిటీలో టీడీపీ నేతలపై దాడి జరిగింది. ఆ దృశ్యాలు చూద్దాం. కేంద్రం రెండో ప్రకటనకు నిరసనగా తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఓయూ జాక్ డిమాండ్ చేసింది. కానీ తెలంగాణ నాయకులలో కోస్తా రాయలసీమ నాయకుల్లో ఉన్నంత సయోధ్య లేదు. రకరకాల కారణాలతో రాజీనామాలు ఇవ్వకుండా తప్పించుకున్నారు. అన్ని రాజకీయ పక్షాలు అవకాశవాద వైఖరి ప్రకటించాయి. ఓయూ జాక్ తెలంగాణలో మిగిలిన యూనివర్సిటీలతో కలుపుతున్న ఉద్యమాలతో చేతులు కలిపింది. తెలంగాణ యూనివర్సిటీలతో కలిపి తెలంగాణ స్టూడెంట్ జాక్గా ఏర్పడింది. ఓయూ జాక్ పనితీరు రాజకీయ కార్యాచరణకు ఒక నమూనాగా మారింది. అన్ని పార్టీల నుంచి తెలంగాణ నాయకులు ఒక రాజకీయ జాక్గా ఏర్పడవలసిన పరిస్థితి కల్పించింది. ఒక్క తెలంగాణలోనే కాదు, అటు సీమాంధ్రలోనూ ఇది ఒక మోడల్ అయింది. అండ్ దిస్ ఐడియా స్ప్రెడ్ మొత్తంగా విలేజ్లందరికి స్ప్రెడ్ అయిన తర్వాత ఎవ్రీ కార్నర్ బస్తీ ఫార్మ్ దేర్ జాక్. అండ్ వెన్ ఎవర్ పొలిటీషియన్ గోస్ టు బస్తీ ఆర్ విలేజ్ people started questioning, why not you form like a students? ఉద్యమ కాలమంతా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. ప్రతిరోజు అనేక మంది తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను యూనివర్సిటీ క్యాంపస్కు తెచ్చేవారు, ప్రదర్శించేవారు. అంతటా ఒక సాంస్కృతిక చైతన్యపు వాతావరణం.
మేము అనుకున్నాం మన తెలంగాణ సంస్కృతిగా మనం చూడలేము అనుకున్నప్పుడు ఈ ఉద్యమం రావడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి అణచబడ్డ మా సంస్కృతి మొత్తం ఇలా బయటకు తెచ్చేసినాం. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అనమాట. మా సంస్కృతి మేము ఎంత సంబరం చేసుకుంటామంటే, ఎంత ఆనందంగా ఉన్నామంటే ఇంకా ఉన్నాయి మా సంస్కృతి కళలు మొత్తం ఇంకా వస్తాయి, అవి బయటపడతాయి. ఈ ఆంధ్ర మీడియా మా కళలను మా సంస్కృతి మొత్తం తొక్కిపడేసింది. అవి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తున్నాయి. దీన్ని ఎవరు ఆపలేరు. ఇక విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆంధ్ర భాషలో మాట్లాడితేనే ఉద్యోగాలు వస్తాయేమో, మన తెలంగాణ భాషలో మాట్లాడితే ఉద్యోగాలు రావేమో అని చెప్పేసి తెలంగాణ విద్యార్థులు అనేక మంది కూడా ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేవాళ్ళు. 50 ఏళ్లుగా తిరస్కారానికి చిన్నచూపుకు గురైన తెలంగాణ సంస్కృతి ఈ ఉద్యమ కాలంలో ఊపిరి పోసుకుంది. దీనికి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మారింది. ఎక్కడైతే విలేజెస్ నుంచి వచ్చారో ఆ విలేజ్ కల్చర్ వదిలేసి ఈ సిటీ కల్చర్లో ఏదైతే మన చుట్టూ అల్లుకుందో ఆ సిటీ కల్చర్లో మునిగిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ మూమెంట్ స్టార్ట్ అయిన నుంచి దాని నుంచి మేమందరం బయటపడడం జరిగింది. ఈ బతుకమ్మ పాటలు నేర్చుకోవడము, ఇంకా ఈ కల్చర్ తెలంగాణ కల్చర్ని మళ్ళీ ఆలించుకోవడము, పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే తెలంగాణకు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వివక్ష, భాష మీద, సంస్కృతి మీద, అభిరుచుల మీద, అలవాట్ల మీద, లేదా వేషధారణల మీద, లేదా మొత్తం సంపద మీద, వనరుల మీద, ఉద్యోగ అవకాశం మీద జరుగుతున్నటువంటి ఆంధ్ర వలసవాద భావజాలపు ఆధిపత్యాన్ని వాళ్ళు ఒక సహేతుకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు అర్థం చేసుకున్నందువల్ల ఈ చైతన్యం అనేటువంటిది ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తిలో, ప్రతి విద్యార్థిలో వచ్చింది. మొత్తం మీద ఈ తెలంగాణ ఉద్యమము, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద తెలంగాణను ప్రచారం చేయడానికి వందలాది కవులను తయారు చేసింది, రచయితలను తయారు చేసింది, పాఠకాలను తయారు చేసింది. ఇలా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఎందుకు కావాలి అని అంటే ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. తెలంగాణ ఉద్యమం ఒక ఆర్థిక వివక్షతకు గురవుతుంది అన్నది మాత్రమే కాకుండా కల్చర్ డామినేషన్ అనేది కూడా ప్రధానంగా జరుగుతుంది. సినిమాల్లో కూడా ఆంధ్రాకు సంబంధించిన భాషనే పెడుతున్నారు, పుస్తకాల్లో కూడా ఆంధ్రాకు సంబంధించిన భాషనే పెడుతున్నారు, ప్రతి దాంట్లో ఆంధ్రాకు సంబంధించిందే పెడుతున్నారు తప్ప తెలంగాణ రిప్రజెంటేషన్ ఎక్కడా లేకుండా పోతున్నటువంటి తరుణంలో కల్చరల్ వైలెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా కాపాడటంలో భాగంగా ఈ మూమెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ఆల్టర్నేట్ తెలంగాణ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ స్ఫూర్తికి కొనసాగింపుగా ఓయూ క్యాంపస్ నూతన సంవత్సర వేడుకలను పక్కన పెట్టి డిసెంబర్ 31న తెలంగాణ ధూమ్ధాం జరుపుకుంది. రాజకీయ రంగానికి వస్తే 2 పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో జరిగిన నష్టాన్ని పోడ్చడానికి కేంద్రం పూనుకుంది. 2010 జనవరి 5న అన్ని పార్టీలను ఢిల్లీకి రమ్మని పిలిచింది. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగడానికి 2 రోజుల ముందే తమ బలాన్ని, తమ డిమాండ్కున్న మద్దతును ప్రదర్శించడానికి ఓయూ జాక్ క్యాంపస్లో విద్యార్థి మహాగర్జనకు పిలుపునిచ్చింది. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజే వేదిక. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగనున్న విద్యార్థి గర్జన ఆగదని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంతోనే తెలంగాణ వర్సిటీ పుట్టిందని, విద్యార్థులంతా గర్జనకు తరలి రావాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా ఈ మీటింగ్ జరిగి తీరుతుందని చెప్పి నిన్ననే విద్యార్థి చేసి కూడా ప్రకటించడం జరిగింది. పర్మిషన్ వచ్చినా రాకుండా రేపు ఓయూలో మాత్రం మీటింగ్ జరిగి తీరుతుంది. దానికి మేము అందరం కూడా వస్తాం. మీరు కూడా పెద్ద ఎత్తున. ప్రభుత్వం మళ్లీ దీన్ని తన ప్రతిష్టకు సవాల్గా తీసుకుంది. గర్జనకు అనుమతి నిరాకరించింది. కానీ విద్యార్థులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. షూరిటీ ఇవ్వాలి, ఇస్తేనే మేము ఇస్తామనేది ఆ కండిషన్లో భాగంగా పెట్టేస్తారు. దాన్ని కూడా మేము జేఏసీ నాయకుల దగ్గరికి పోయి సంతకాలు పెట్టించి మళ్ళీ మేము సంతకాలు పెట్టి వ్యక్తిగత పూచీకత్తుతో సహా తీసుకొచ్చి మాకెందుకంటే మాకంత బలం ఉంది, మాకంత నమ్మకం ఉంది మా పిల్లల మీద, ఎట్లాగో వాళ్ళు పీస్ఫుల్గా చేస్తారు ఈ ఉద్యమాన్ని. గర్జన జరగడానికి ఒకరోజు ముందు కోర్టు షరతులతో అనుమతినిచ్చింది. కానీ ప్రభుత్వం క్యాంపస్ చుట్టుపక్కల పోలీసులను, పారామిలిటరీని భారీగా దించింది. కనీసం 4 రంగుల యూనిఫారాల పోలీసులు, పారామిలిటరీ బలగాలు క్యాంపస్ను ఆక్రమించాయి. క్యాంపస్ను అన్ని వైపుల నుంచి మూసేశారు. క్యాంపస్ లోపలికి వచ్చే చిన్న చిన్న గల్లీలను కూడా బ్యారికేడ్ చేశారు. ఐడి కార్డు లేకుండా విద్యార్థులను, లెక్చరర్లను కూడా క్యాంపస్ లోపలికి రానివ్వలేదు.
సిటీ బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ని ఆపడానికి శివార్లలో పోలీసులు కాపలా కాశారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఆ మధ్యాహ్నం క్యాంపస్ను ముంచెత్తారు. విద్యార్థుల శక్తికి, ప్రజాస్వామిక వ్యక్తీకరణకి క్యాంపస్లో జరిగిన ఆ సభ ఒక అద్భుతమైన ఉదాహరణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగిన మేము విద్యార్థులుగా ఉద్యమాన్ని ఆపము. మా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొత్తంగా పూర్తయిన తర్వాతనే మా తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలిత రాష్ట్రంలో ఆత్మగౌరవంతో మేము బతికిన నాడే ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఆపుతాం తప్ప అంతదాకా ఆపే ప్రసక్తే లేదు. 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీలందరూ కూడా అభిప్రాయ సేకరణకు పిలిపించింది. రాష్ట్ర పార్టీలు కనుక కేంద్రంకు పోయి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని శంషాబాద్ దిగనివ్వము. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పింది ఉస్మానియా యూనివర్సిటీ. కీలకమైన చారిత్రక సందర్భాలన్నింటిలో కూడా ముందు ఉండి ప్రజలకు తోవ చూపింది ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణకు విద్యార్థులారా, మీరు కేసులు పెడతారని భయపడకండి. ఎన్ని కేసులు పెట్టినా అన్ని బెయిలు తీస్తాం మేము. బయట ఉద్యమాలు ఆపితే జైల్లోనే ఉద్యమాలు చేస్తాం మనం. ఆ రోజు పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతాయని చాలామంది అనుకున్నారు. ఒకవైపు రగులుతున్న కోపం, ప్రభుత్వం చేసిన ద్రోహం వల్ల నిస్పృహ, అంతటా ఉద్రిక్తత. సాయంత్రం 6 గంటలకల్లా సభ ముగించమన్న కోర్టు ఆదేశం విద్యార్థులందరికీ తెలుసు. సరిగ్గా 6 గంటలకు అందరూ లేచి క్యాంపస్ బయటికి నడవటం మొదలుపెట్టారు. చిన్న ఘర్షణ కూడా జరగలేదు. రాజకీయ పార్టీల మీటింగ్లకి పోలీస్ ఫోర్సు కొన్ని వేల మంది ఉంటారు. కానీ నిన్న మేము విద్యార్థి గర్జనకు మా విద్యార్థులే 500 మంది విద్యార్థులు వాలంటీర్స్గా ఉండి ఆ యొక్క మీటింగ్ సంబంధించి ఎటువంటి గొడవలు జరగకుండా అందరి శాంతియుత కూర్చునబెట్టి వచ్చేటువంటి మా విద్యార్థులు కూడా చాలా శాంతిగా వచ్చారు. ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగే వరకు హైకోర్టు ఇచ్చినటువంటి టైంకి 10 నిమిషాల ముందే మా యొక్క ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని ఎవరికి వారుగా
జై తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రం రావాలంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. జనవరి 5న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం శాంతి మంత్రం జపించింది. ప్రత్యేక రాష్ట్రంపై విస్తృత స్థాయి చర్చలు జరగాలని కేంద్రం కొత్త పాట మొదలుపెట్టింది. త్వరలోనే దీనిపై ఒక కమిటీ వేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ముగిసింది. బంద్లు విధ్వంసాలకు చెక్ పెట్టి రాష్ట్రంలా ఉండేలా చూడాలని హోంమంత్రి చిదంబరం కోరారు. ఢిల్లీలో అఖిలపక్ష భేటీలో చిదంబరం చేసిన ప్రారంభోపన్యాసంలో అన్ని పార్టీల నేతలకు పలు సూచనలు చేశారు. తాను ఏ పరిస్థితుల్లో తెలంగాణపై ప్రకటన చేయాల్సి వచ్చిందో వివరిస్తూ తప్పంతా మాట మార్చిన పార్టీలదేనని ఆయన తేల్చేశారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ బయట సమైక్యవాదులు, తెలంగాణవాదులు నిరసనలు, తోపులాటకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓయి జాక్ పనితీరులో పరిణతి పెరుగుతోంది. ప్రతి అడుగులోనూ ప్రజాస్వామిక పద్ధతిని పాటిస్తున్నారు. జాక్ సభ్యులు ఒకరినొకరు విమర్శించుకున్నారు, ద్వేషించుకున్నారు, కొట్లాడుకున్నారు, విడిపోయారు. కానీ సమయం వచ్చినప్పుడు, సంక్షోభం ఎదురైనప్పుడు ఒకే కంఠంగా నిలిచారు. ఆ ప్రకటనకు సంబంధించి మనం అందరం మాట్లాడుకుని జేఏసీ తరఫున మన నిర్ణయం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలియపరచాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ మనల్ని మన వైపు చూస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాము. ఇప్పుడు చిదంబరం గారు ఆ మీటింగ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ పైన అందరి అభిప్రాయాలు తీసుకొని మనము ఒక 2 గంటలు చర్చించుకొని, అంతేకాకుండా మన ప్రొఫెసర్స్ ఉన్నారు, మన ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉన్నారు, రాజకీయ పార్టీల జేఏసీ ఉంది, వాళ్ళతో కూడా ఒకసారి కోఆర్డినేట్ అయ్యి సిస్టమేటిక్గా దీనిపైన ఓయూజేఎస్ తరఫున ఒక స్టేట్మెంట్ ఇద్దాం. మొత్తం మన ప్రజానికం అంతా మనపైన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి కొంత లేట్ అయినప్పటికీ, కొంత ఆలస్యమైనప్పటికీ సమగ్రమైనటువంటి చర్చ చేసుకొని తీసుకోవాలి. అంటే ఎట్లా అంటే మన నిరసన కానీ లేకపోతే మన ఒపీనియన్ కానీ ప్రజలలో ఒక సాలిడ్ కన్సల్టేషన్ బిల్డ్ చేయాలి. అంటే ఏం చేయాలి అంటే మన ఉద్యమ రూపం ఎట్లుండాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు గడ్డివంలాగా బాగా ఒకేసారి మండి కూలిపోయేదానికంటే ఒక సిస్టమేటిక్గా, స్ట్రాటజిక్గా మెథడ్స్ చాలా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటించడానికి కేంద్రానికి గడువు విధించింది స్టూడెంట్ జాక్. ప్రతిరోజు ప్రభుత్వం నుంచి, రాజకీయ నాయకుల నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు క్యాంపస్లో నిరాశను పెంచాయి. సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడడంతో స్టూడెంట్స్లో ఆందోళన పెరిగింది. స్పష్టమైన హామీ రాలేదు. ఇప్పుడు మనం 18వ తారీఖు నుంచి పాదయాత్ర అనుకున్నాము. అలాంటి క్రమంలో ఎటువంటి హామీ లేకుండా మేము ఎట్లా ఎగ్జామ్స్కి వెళ్ళాలి? ఇన్ని రోజులు మేము క్లాసెస్ను కూడా పోగొట్టుకునేది, ఎగ్జామ్స్ 3 సార్లు పోస్ట్పోన్ చేసుకునేది కూడా. మాకు ఒక క్లియర్ ప్రకటన రావాలి, అది ప్రాసెస్లో ఉండాలి. అప్పుడే మేము ఎగ్జామ్స్ రాస్తాము. అంటే లేడీస్ హాస్టల్ వాళ్ళు ఏమనుకుంటుందంటే 2 సెమ్లు కలిపి మేము మేలో రాస్తాం. ఇప్పుడు మాత్రం మరి మనం మాట్లాడేటి చెవున పడతలేవో, మరి మనం ఇంతమంది విద్యార్థులం వచ్చింది కండాల కనబడతలేదో, కానీ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. విద్యార్థుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరపాలని యూనివర్సిటీ నిర్ణయించింది. మరోవైపు యూనివర్సిటీల్ని దాటి ప్రజలతో ఉద్యమాన్ని అనుసంధానం చేయడానికి స్టూడెంట్ జాక్ పాదయాత్ర మొదలుపెట్టింది. కేంద్ర వైఖరికి నిరసనగా రాజకీయ నాయకులతో రాజీనామాలు చేయించడం కూడా ఇందులో భాగమే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున భావ వ్యాప్తి జరిగింది. కాబట్టి గ్రామాలలోనే పెద్ద ఎత్తున చైతన్యవంతులైనటువంటి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు బయటకు వస్తున్న సందర్భంలో మేమున్న పరిస్థితుల్లో ముఖ్యంగా యూనివర్సిటీ క్యాంపస్లే బేస్గా చేసుకొని పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మేము ఉద్యమాలు చేయడం, దాంతో పాటుగా మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు, మా పరిచయస్తులు, మా బంధువులు
అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళని కూడా ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ అందరం కలిసికట్టుగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. జనవరి 19 ఉదయం క్యాంపస్కు విషాదాన్ని మోసుకొచ్చింది. బ్యాడ్ న్యూస్. ప్రత్యేక తెలంగాణ రావడంలో జాప్యం జరుగుతుందనే మనస్తాపంతో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఈ తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎంసీఏ చదువుతున్నాడు. రాజకీయ నమ్మక ద్రోహాల పట్ల నిస్పృహ, వద్దన్నా వినకుండా యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ, వీటితో మనస్తాపం చెందిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి తొందరపడ్డాడు. డేస్ నుంచి కూడా మేము ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి వీసీకి చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. నిన్నటి వరకు కూడా, నిన్న సాయంత్రం వరకు కూడా మేము అన్నాలు తినకుండా అక్కడే ఉండి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీసీ నుంచి ఎలాంటి స్పందన లేకుండా మొండి వైఖరి ప్రవర్తిస్తూ అలాగే యథాతథంగా ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్తానున్నాడు. నిన్నటి నుంచి కూడా చాలా విద్యార్థులంతా డిస్టర్బ్గా ఉన్నారు. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా జరుగుతున్న క్రమంలో విద్యార్థులు మానసికంగా ఎగ్జామ్స్కి సిద్ధంగా లేరు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదు. విద్యార్థులపై పదే పదే జరిగిన లాఠీ చార్జీలు అణిచివేతకు చిహ్నమైతే విద్యార్థుల్లో పెరిగిన నిస్పృహకు బలిదానాలు మరో చిహ్నం. నిరాహార దీక్షను భగ్నం చేయడానికి కేసీఆర్ను అరెస్టు చేసిన రోజు శ్రీకాంతాచారి చేసుకున్న ఆత్మహత్యతో ఈ దురదృష్టకర పర్వం మొదలైంది. తెలంగాణ ప్రాంతమంతా ఈ బలిదానాలు జరిగాయి. విద్యార్థులు, రాజకీయ నాయకులు పదే పదే నివారిస్తూ ప్రకటనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మా తెలంగాణ ప్రాంతంలో మా మిత్రుల్ని, మా అన్నల్ని ఎంతో మందిని మేము పొడగొట్టుకున్నాం. ఇది మా తెలంగాణ తల్లి ఆత్మక్షోభగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా లేము, కానీ ఎక్కడికైనా మేము వెళ్ళడానికి, తెలంగాణ సాధించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు పోయినటువంటి ప్రాణాలు చాలు, ఇప్పటి నుంచి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా లేము. ప్రాణాలు తీసుకొని అటువంటి తెలంగాణ వద్దు. మన తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలంటే మనం శాంతియుతంగా పోరాడాలి, వచ్చేత మందుకు పోరాడాలని చెప్పేసి వాళ్ళు అందరూ అనుకున్నారు. కాబట్టి ఇది శాంతిగా చేయాలని, ఎవరు కూడా ప్రాణాలు అర్పించుకోవద్దని, అమరులు అవుతున్నటువంటి వాళ్ళకి మేము అంటే ఎవరన్నా అటువంటి చేసేటువంటి వాళ్ళకి కూడా మేము జిల్లాలకు కూడా వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రాణాలు తీయడానికైనా వెనకాడం కానీ ప్రాణాలు తీసుకోము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మేధావులు, మంచి మంచి వ్యక్తులే ప్రాణాలు కోల్పోతే వచ్చే యువతరంలో పదవులు అవన్నీ మంచిగా పరిపాలించే వాళ్ళు అంతా కోల్పోవాల్సి వస్తుంది. మాకు మలిదశ ఉద్యమంలో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మరణించిన 369 మంది విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. తేడా ఏమిటంటే వాళ్ళు ధైర్యంగా పోరాడి పోలీసు బుల్లెట్లకు నేలకొరిగారు. రెచ్చగొట్టడం, ఘర్షణ, అణిచివేత, లాఠీచార్జ్. క్యాంపస్లో ఇది ఒక విషవలయం. చివరికి శవయాత్ర కూడా దీనికి మినహాయింపు కాలేదు. మరణించిన వారికి కూడా మర్యాద దక్కలేదు. ఉస్మానియా క్యాంపస్ యుద్ధ రంగంగా మారింది. ఉద్రిక్తతతో అట్టుడికింది. తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ వేణుగోపాల్ రెడ్డి మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళులర్పించాలని తొలుత ఓయూజేఏసీ నిర్ణయించింది. పర్మిషన్ రాకపోవడంతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకైనా యాత్ర నిర్వహించాలని జేఏసీ పట్టుబట్టింది. యాత్ర ఆరంభమైంది. అయితే అంతిమ యాత్ర లేడీస్ హాస్టల్ వద్దకు రావడంతో సీన్ మారిపోయింది. పోలీసులు లాఠీచార్జుకు దిగారు. కనిపించిన విద్యార్థినల్లా బాగారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఆపై గాలిలోకి రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే పోలీసులు వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సూర్యాపేట సమీపంలోని అతని స్వగ్రామానికి తరలించారు. అసలు మేము అనుకున్నది గన్ పార్క్ వరకు ర్యాలీ వెళ్ళాలి అనేది.
దానికి ఒప్పందం జరిగింది కొంతమందికి అనేసి తెలిసింది. అయినప్పటికీ కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కానిటువంటి ఒక అయోమయం విద్యార్థుల్లో కూడా. అంటే ఇటువైపు వెళ్ళనివ్వట్లేదు, వెనక వైపు నుంచి వెళ్ళనివ్వట్లేదు, ఇంకా చిన్న చిన్న ఉన్నటువంటి దారులు అటువైపు పోలీసులు ఉన్నారు. అంటే చుట్టూ కూడా మాకు మొత్తము పోలీసులు నిన్న మోహరింపు అనేది జరిగింది. శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆపడం అనేది ఎక్కడ మనం చూడం, అసలు అలాంటి దృష్టి మనం ఎక్కడ జరగలేదు ఇప్పటివరకు చరిత్రలో కూడా. అలాంటిది శవాన్ని తీసుకెళ్తుంటే పోలీసులు ఆపారు మమ్మల్ని. ఒక్క దళం కాదు, మిలిటరీ దళం, సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్ అన్నీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా దిగారు అప్పటికి. నేను పైనుంచి చూసిన ఒక అమ్మాయి లైట్ పింక్ డ్రెస్ వేసుకుంది, ఆ చున్నీ చెట్టుకు దాకింది, అమ్మాయి ఉరకలేకపోతుంది, వెనుక నుంచి పోలీసులు తరుముతున్నారు. అసలు ఆ పరిస్థితి అప్పుడు ఏంది? లేడీస్ పోలీసులతో ఇట్లా ఉన్నట్టుండి మా సైడ్ ఉన్నట్టుండి అటు సైడ్ చేతులు ఉప్పు ఉంటుంది, ఇది చేస్తుంది. గుంజారు, అరే నువ్వు ఎవడెవరు ఇంతకు, నువ్వు అసలు కాలేజ్ కదా అన్న అంబడ ఇట్లా మనల్ని గుంజుకునే వరకు ఎవడో ఇటు అనుకుందాం అని అనుకునే వరకు పోలీసులు వాళ్ళని గుంజుకున్నారు. గుంజుకోవడానికి హెల్మెట్ వేసి ఈ డ్రెస్ అది ఉంటుంది కదా, ఆ కోట్ వేసి మావాడే అని బయటికి వెళ్ళామంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన అది రాకూడదు. అట్లాంటి ప్రతిస్పందన వస్తే ఏ గవర్నమెంట్ కూడా అంతమంది ప్రజల్ని ఆపలేదు. నాకు తెలిసి కిలోమీటర్కి ఒక 10,000 మంది జనం యాడ్ అవుతుంటారు. అంతమంది జనాన్ని ఆపే కంటే ఇక్కడనే వీళ్ళని ఇక్కడ ఆపిస్తే వీళ్ళు ఎవరు ఏం చేయలేరు కదా. తెలంగాణ ప్రాంతమంతటా ఓయూ జాగ్ ఇతర యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి తలపెట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా ఈ పాదయాత్రకు ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గోంగూర అక్కడ, పుంటి కూర ఇక్కడ, 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 సోరకాయ అక్కడ, ఆనక్కాయ ఇక్కడ, సోరకాయ అక్కడ, ఆనక్కాయ ఇక్కడ, తేడాలేంది ఎక్కడ చంద్రబాబు నాయుడా, తేడాలేంది ఎక్కడ చంద్రబాబు నాయుడా, తేడాలేంది ఎక్కడ చంద్రబాబు నాయుడా. ఇప్పటికే విద్యార్థులు మరణిస్తున్నారు, ఇంకా వారికి బుద్ధి రావడం లేదా? తగిన విశ్రాంతి లేదు, కాళ్లకు సరైన చెప్పులు లేవు, వాచిన కాళ్ళు వాడిపోని స్ఫూర్తి. విద్యార్థులు పట్టుదలగా రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తున్నారు. దారంతా తమ కోసం వేచి ఉన్న విద్యార్థులను, ప్రజలను కలవటానికి. కొంతమేరకు మేము ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుందంటే తెలంగాణలో అన్యాయం జరుగుతున్నది, అది అన్యాయం జరుగుతున్నది పుస్తకాలనే చదివినాం. ఎందుకంటే ఇప్పటిదాకా మేము పిహెచ్డీలు చేసుకుంటా యూనివర్సిటీలో పడి తిరుగుకుంటే పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాం అనుకుంటున్నాం కాబట్టి మేము అట్నే అనుకుంటున్నాం. కానీ వాస్తవ పరిస్థితులు అనేవి మేము ఊళ్ళలోకి వచ్చిన తర్వాత జనజీవంలో ముందరకు పోతూ వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు పరిశీలిస్తున్నప్పుడు చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకున్నాం. 20 రోజుల్లో తెలంగాణలోని 9 జిల్లాలను చుట్టి రావాలన్నది ప్లాన్. వాళ్ళు 2 బృందాలుగా విడిపోయి ఈ పాదయాత్ర సాగించారు. రాజీనామాలు సమర్పించి ఆమోదింపజేయకపోతే ప్రజలకు తెలంగాణ విద్యార్థులు రాష్ట్ర ఏర్పాట్లు కృషి చేయాలని, అంతేకాకుండా ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రం ఆమోదించేంత వరకు, తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలతో మమేకమే ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ పాదయాత్ర తీసుకోవడం జరిగింది. ఒక ప్రకటన చేశారు, ఆయన ఏమన్నారు చూద్దాం. Committee, where do we go on Telangana now? Well, we are almost at the end of completing that exercise. All goes well, we should have a committee by the end of this week and we should announce. పాదయాత్ర జరుగుతుండగానే ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై విస్తృత స్థాయి సంప్రదింపులు జరపడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ప్రకటించింది.
ఇది మరింత కాలయాపన తప్ప మరేం కాదన్న ఓయూ జాక్ దీనికి నిరసనగా రాజీనామాలు చేయాలని తెలంగాణ రాజకీయ నాయకులను డిమాండ్ చేసింది. కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే మాత్రం రాజీనామాలు చేశారు. మరోవైపు క్యాంపస్లో అణిచివేత మరింత పెరిగింది. ప్రపంచమంతా ప్రేమికుల రోజు సందడిలో ఉంటే ఓయూ విద్యార్థులపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. ఒళ్లంతా దెబ్బలు, పగిలిన తలలు, వీపులపై వాతలు. ఈసారి పోలీసులు మీడియాను కూడా వదలలేదు. ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రక్తసిక్తమైంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలకు మద్దతుగా ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై ఖాకీలు ప్రతాపం చూపారు. కనిపించిన విద్యార్థినుల చావచిత కొట్టారు. ఓయూ జేఏసీ నేత కుమారస్వామి సహా పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులపైన దాడి చేసి రక్తం కారేలా కొట్టారు. హెచ్ఎంటీవీ సహా పలు మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లకు, కెమెరామెన్లకు గాయాలయ్యాయి. కెమెరాలు ధ్వంసమయ్యాయి. హత్య చేయడానికి ఉపయోగించే ఉద్దేశంతో చేసినట్టుగా కనబడుతుంది తప్పితే వేరే మరో రకం కనిపిస్తలేదు. అక్కడ పోలీసులు ఉండడం వల్లనే విద్యార్థులు రెచ్చిపోతున్నారు. వాళ్ళని చూసే పోలీసు గో బ్యాక్ అని బయటికి వెళ్ళగొట్టినా కూడా వాళ్ళు వెళ్లకుండా వీళ్ళనే తిరగబడి వాళ్ళ మీద దాడులు చేయడము, రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేయడము, అమ్మాయిలనైతే విచ్చసరహితంగా కొట్టారు. మహిళలని అక్కడ లేడీ ఒక్క ఉమెన్ కానిస్టేబుల్ లేదు, ఏం లేదు, మొత్తం గ్రే హౌన్స్, సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే అమ్మాయిల మీద ఫైరింగ్ చేయడంతో వాళ్ళు భయపడి పారిపోతుంటే వాళ్ళని ఎమ్మడి వారి మరి తల్లి కొడుతున్నారు. క్యాంపస్లో రిపోర్టింగ్ చేస్తున్న కొందరిని టార్గెట్ చేసి మరీ దాడి చేశారు. మీడియాపై పగబట్టడానికి పోలీసులకు కారణం ఉంది. క్యాంపస్లో జరిగిన ఉద్యమంలో ఈసారి ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర చాలా ఉంది. క్యాంపస్లో జరుగుతున్న లాఠీ చార్జీలను టీవీలో లైవ్ చూసిన ప్రజల్లో విద్యార్థులపై సానుభూతి, ఉద్యమానికి మద్దతు పెరిగాయి. అయితే మీడియా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. లాఠీ చార్జీలను లైవ్లో చూపించడం వల్ల తమ టీఆర్పీ పెరుగుతుందని మీడియాకు తెలుసు. కానీ మీడియా అధిపతులు, కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మెజారిటీ తెలంగాణేతరులే. వారి సానుభూతి కానీ మద్దతు కానీ విద్యార్థులకు, వారి ఉద్యమాలకు ఉందని చెప్పలేం. మీడియా ప్రయోజనాలకు, నమ్మకాలకు ఉన్న ఈ వైరుధ్యం అనేకసార్లు గందరగోళానికి దారితీసింది. అందుకే కీలకమైన సమయాల్లో మీడియా వ్యూహాత్మక మౌనం ఉద్యమానికి నష్టం, ప్రజలకు ఆగ్రహం కలిగించింది. మీడియా మీద జరిగిన దాడి ఒక పెద్ద సమస్యగా ప్రభుత్వం నెత్తిమీదకొచ్చింది. కోర్టు చివాట్లు పెట్టడంతో పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. మరికొన్ని లాఠీ చార్జీలు, ఇంకొన్ని ఆత్మహత్యల తర్వాత క్యాంపస్లో ఉద్యమం మార్చి 2010 నుంచి కొంత నిదానించింది. ఏప్రిల్లో జరిగే పరీక్షలు రాసి విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలన్న కోరిక కూడా దీనికి ఒక కారణం. అయితే డిసెంబర్ 2009 నుంచి మార్చి 2010 వరకు దాదాపు 100 రోజుల పాటు జరిగిన ఈ విద్యార్థి ఉద్యమం మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చింది. ఉద్యమం ఒక కీలక దశలో ఉన్నప్పుడు విద్యార్థులు తమ సర్వం ఒడ్డి తెలంగాణ ఆకాంక్షకు గొంతునిచ్చిన 100 రోజులవి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పట్ల స్టూడెంట్ జాక్ నిరసన వైఖరి తీసుకున్నా తెలంగాణలో దీనిపై ఒక చిన్న ఆశ చిగురించింది. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి అభిప్రాయాలు, నివేదికలు సేకరించడం మొదలుపెట్టింది. చెప్పినట్టుగానే డిసెంబర్ 30, 2010న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈరోజు శ్రీకృష్ణ కమిటీ చెప్పిన 6 ఆప్షన్లు మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. కేవలం కాలయాపన వేసి ఈ తెలంగాణ వాదాన్ని సాగదీసే ఉద్దేశంతోనే కేంద్రం గత 52 సంవత్సరాల నుంచి చేసిన దోపిడీల భాగంగా, కుట్రల భాగంగా వేసిన మరొక కుట్రను మేము కూడా అభివర్ణిస్తూ ఉన్నాం. గుడ్డతో తుడిచేదానికి ఈకలతో తుడుచుకుంటా కూర్చోవడం అవుతుంది మనకు. అది అంత దారుణంగా ప్రతిపాదనలు ఇవన్నీ. ఈరోజు మనకు తెలంగాణ వస్తుందంటే ఒక ఉద్యమం ప్రకారమో లేకపోతే రాజకీయ సంక్షోభం ప్రకారమే వస్తుంది తప్ప వేరే దాంతో తెలంగాణ వస్తుందని మేము అనుకోము. ఇది నమ్మశక్యం కాదు.
ఈరోజు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా రాజీనామాలు చేసి విద్యార్థులు ప్రజలందరితో కలిసి ఉద్యమించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కూడా. ఈరోజు మాకు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టే వరకు కూడా ఆంధ్ర నుంచి తెలంగాణలోకి ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్ర రాజకీయ పార్టీలు కానీ, ఆంధ్ర రాజకీయ నాయకులు కానీ రాకుండా ఖచ్చితంగా రహదారుల్ని దిగ్బంధం చేస్తాము, రైల్వే రోడ్లను దిగ్బంధం చేస్తాము. శ్రీకృష్ణ కమిటీ మూలంగా ఒక సంవత్సర కాలం పాటు తెలంగాణ ఉద్యమం వెనుకబోవడం కాకుండా దాదాపు 600 మంది విద్యార్థులు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చనిపోయారు. దీనికి అంత కారణం కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్పేసి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ఇలాంటి త్యాగాలు ఎడగనారావు.